దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఈ వాక్యం 92వ కీర్తన 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. 92వ కీర్తన. గురుపోతు కొమ్ము వలె గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, నీవు నా కొమ్ము పైకి ఎత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. కొంచెం మనసులో బాగా ఆలోచన చేద్దాం. ఈ వాక్యాన్ని చాలా ప్రత్యేకమైన వాక్య భాగం ఇది. ఎందుచేత ఈరోజు ఇక్కడ చెప్పవలసి వస్తుందో నాకు తెలియదు. దేవుని యొక్క నామం మాత్రం మహిమపరచబడాలనేదే నా ఆశ. ఈ 92వ కీర్తనలో 10వ వచనంలో విపరీతంగా ఒక మాట ఆయన అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే గురుపోతు కొమ్ము వలె. గురుపోతు అంటే మీకు తెలుసా? గురుపోతు అంటే ఏది? దేన్ని గురుపోతు అంటారు? దేన్ని? పొట్టేళ్ళనా? అవునా? పొట్టేళ్ళని మనం గురుపోతు అంటామా? ఓకే ఓకే ఓకే. గురుపోతు అంటే అది ఏంది? అది బాగా ఫైటింగ్ చేస్తారా? ఫైటింగా ఏముంటుంది దాంట్లో ఏదో స్పెషల్ ఉండకపోతే దాని పేరు ఎందుకు పెట్టాడు ఇక్కడ? అమ్మ బలంగా ఉంటుంది అంటారా? ఓకే ఓకే, బలంగా ఉంటుంది అంటారు. తర్వాత దానికంటూ ఏవో కొమ్ములు స్పెషల్ ఉండాలి కదా. అది గురుపోతు కొమ్ము అంటున్నాడు కదా. మరి కొమ్ము ఒక పాయింట్ మనం ఆలోచన చేద్దాం. ఈ గురుపోతు కొమ్ము అని అన్న తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు అంటే క్రొత్త తైలముతో నేను నిన్ను ఏం చేస్తున్నాడు? నేను అంటబడి తిని. ఇక్కడ చూడండి, చాలా చక్కటి మాట చెప్తూ వచ్చారు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ఇప్పుడు అంటబడి తిని అనేది తెలుగులో అలాగ ఉన్నప్పటికీ కూడా క్రొత్త తైలముతో నువ్వు నన్ను అభిషేకించావు. అదే అక్కడ ఉన్న పాయింట్. అది ఇంగ్లీష్లో మీరు చదివితే అదే ఉంటుందండి. ఇంగ్లీష్లో ఏముందంటే యు అనాయింటెడ్ మీ విత్ ద న్యూ ఆయిల్ అన్నట్టుగా అక్కడ వ్రాయబడి ఉండాలి. ఓకేనా? సరే, అక్కడ గురుపోతు అనే దానిని ఎంతో చక్కగా మనము గమనించాల్సిన ఒక ఆలోచన ఉండింది. కానీ నేను ఇంగ్లీష్ బైబిల్లో గురుపోతు అని లేదు, గురుపోతు అని లేదు. అర్థమైందా? అంటే గురుపొట్టేలు అన్నట్టే కదా గురుపోతు అంటే. కానీ అదేం కాదు అక్కడ. అది ఇంగ్లీష్లో ఏం రాశాడంటే, ఏం రాశాడు ఇంగ్లీష్లో చదవండి అమ్మా. సేమ్ 92:10 ఏం రాశాడు అక్కడ? ఏమంటే వైల్డ్ ఏం రాశాడు? బుల్ అని రాశాడా? అదే ఏ ట్రాన్స్లేషన్ అది? కేజవియా? లివింగ్ బైబుల్. భలే ఉంది. బుల్. ఓకే, అదొక పాయింట్. ఎక్కడ ఆక్స్ అని రాశాడా? యూనికార్న్ అంటే అది మరి గుర్రం లాంటి ఒక ఇది. సరే, బాగుంది. ఇంకొక బైబిల్లో నేను చదివాను. అది ఇప్పుడు కింగ్ జేమ్స్ వెర్షన్లో ఈ రోజు నేను చూసింది ఏంటంటే అడవి దున్న బైసన్ లాంటిది అని రాశాడు. బైసన్. కానీ దీన్ని నేను మలయాళంలోనూ ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. గురుపోతు అని రాశాడు. గురుపోతుకి ఉండే ప్రత్యేకతలు ఒకటి ఉంది. రియల్లీ అది చాలా మంచి మాట. కానీ అసలు దీన్ని ఎలా రాశాడు చూద్దామని చెప్పి డిఫరెంట్ ట్రాన్స్లేషన్లో చూస్తే ఏమంటే అడవి దున్న అన్నట్టుగా ఒక రకంగా రాశాడు. బైసన్ అదే బుల్ అని రాశాడు. నేను అడవి దున్నపోతున్న అక్కడక్కడ ఊటీ సైడ్ చూసాం. ఒక్క దాన్ని చూస్తే అయ్యి బాబోయ్, ఇక అది రోడ్డు క్రాస్ చేసిందంటే బస్సు వెంటనే పడాల్సిందే. కింద గుద్దుకొని పోయిందంటే దానికి ఉన్న బలం ఇంత అంత కాదు అన్నట్టుంది. కానీ అది కాదు. ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉంది కదా. మలయాళంలో, తమిళ బైబిల్లో కాండామృగం అని రాశాడు. ఏమని రాశాడు అంటే ఖడ్గమృగము అని రాశాడు. ఖడ్గమృగము అని రాశాడు. ఖడ్గమృగము ఉన్న దానికి బలం ఏంటబ్బా అంటే నిజంగా దానికి కొమ్ము ఒకటే బలము అని అనుకుందాం. నిజంగా బలమే దానికి కొమ్ము, కానీ నిజంగా కొమ్ము కాదట అది. మళ్ళీ దాని గురించి నేను హిస్టరీ ఏం చెప్పుద్దా అని చూస్తే దాని వెంట్రుకలన్నీ అలా సముదాయంగా కొమ్ము కింద తయారవుతాయట, అంతే. కానీ ఆ కొమ్ముతో స్పీడ్గా వచ్చే సింహాన్ని కూడా అవతల గంటగలిగిన
అది శక్తి కలిగినదిగా ఉంటుందట. సింహాన్ని కూడా భయపెట్టగలిగిన స్థాయి దానికి ఉంది అంటే కాంటామృగం, తెలుగు బైబిల్ ప్రకారంగా ఖడ్గమృగం. సరే గుర్రుపోతు అని అన్నారు, సరే అడవి దున్న అని అన్నట్టుగా చూస్తున్నా. కానీ మీనింగ్ అయితే మాత్రం ఏమండి, అడవి బలమైన జంతు. ఏనుగు తర్వాత స్థానంలో ఉండే దాని పేరే ఖడ్గమృగము. ఏనుగు తర్వాత ఏనుగు ఎంత బలమో, ఎంత శక్తో, ఎంత ప్రత్యేకత ఉంటుందో దాని తర్వాత అంత బలంగాను అంత స్పీడ్గాను వెళ్ళగలిగేది. అంటే ఏదో 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోగలుగుతా ఒక జంతువు అని దాని గురించి రాశారు. చాలా బలమైనదని రాశారు. దానికి ఉన్న బలం కాకుండా దాని చర్మం ఉంటే చూసారండి, అమ్మో, ఏ జంతువు వెళ్ళి దాన్ని అంత ఈజీగా కొరకడం కానీ, కరవడం కానీ, పొడవడం కానీ వల్ల పడదు. అంత గట్టి శరీరం దానికి ఉంటుంది అని మ్యాటర్లో చిల్డ్రన్స్ బుక్స్లో నేను దాంట్లో చూశాను. అయితే దీంట్లో నుంచి ఒక మాట ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ అడవి జంతువుకు ఉండే కొమ్ము ఒకటి, రెండవది అభిషేకం అనేది 2. ఈ 2 కలిపి ఎందుకబ్బా ఇలాగ పోటీగా దేవుడు చెప్పాడు అని నాకు ఇప్పుడు దీని మీద ఒక ఆలోచన. ఏది, కొమ్ముతో పోల్చాడు ఒక పక్కన, రెండవది దేంతో చెప్తున్నాడు, క్రొత్త తైలముతో నేను నిన్ను ఏం చేశాను, అంటి తిని అభిషేకించి తిని. అప్పుడు ఒక మనిషి, ఏమండి మీరు ఆలోచన చేయండి సార్, మీకంటూ బలం అంటే దేవుడే ఇవ్వాలి. బలం ఎవరు ఇవ్వాలి? గట్టిగా చెప్పండి అమ్మా. బలం నిజంగా దేవుడే ఇవ్వాలమ్మా. ఆ బలం అనే దాని మీద చాలా ప్రత్యేకమైన వర్తమానాలు అనేక సందర్భాలలో నేను అనుకుంటాను కొన్ని 100 సార్లే మనం విని ఉంటాం బైబిల్ ప్రకారంగా ఇది చిన్న మందిరంలో. అది కాకుండా ఈ అభిషేకం కూడా మనిషికి చాలా అవసరం. ఇక అబ్బా బైబిల్లో ఎక్కడమ్మా 59లోనే చివరిలో మనం చదువుతాం యెషయా గ్రంథంలో ఏమంటాడు అక్కడ, ఈ అభిషేకం అనేది, ఈ పరిశుద్ధాత్మ శక్తి అనేది నీ మీద మాత్రమే కాదు, ఎవరి మీద, నీ పిల్లల మీద ఉండాలి. నీ పిల్లల ఇక మొత్తం మీ ఇల్లంతా గొలుసులాగా ఇలాగ దేవుని ఆత్మ పనిచేస్తూనే ఉండాలి. చాలా మంది అనుకుంటాం మనం మనిషిని మనం మారుస్తామని అనుకుంటాం. ఎవరు మనిషిని మార్చలేరు. బైబిల్ ఒకటే మనిషిని మార్చగలదు. దొంగతనం మానేయాలంటే వాడిని ఏమైనా ఈజీగా మానిపించడానికి అంత ఈజీగా కన్న తల్లిదండ్రులే చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు బాబు అని. కాకపోతేనమ్మా మీ జీవితంలో నేను ఎప్పటికీ ఒక మాట చెప్తాను, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా ఎంతైనా భూమి మీద దేవుడు ఆయన తన పని కాస్త తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఎందుకో కానీ అలాగా అనొచ్చు అనకూడదు కానీ, సారీ ప్రభువా క్షమించండి ప్రభువా, అలాగా ఏమండి తన కొంచెం పని ఆయన పంచిపెట్టాలనే దాంట్లో భూమి మీద తల్లిగా ఒక స్త్రీని దేవుడు తయారు చేయడం. నేను ఆ తల్లికి ఉండే మనసు ఎలా ఉంటుందా అని, ఆమె మనసు ఎలా ఉంటుంది, ఆమె అంటే పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత తల్లిగా ఆమెకున్న ప్రాధాన్యత, తండ్రికి ఉన్న బాధ్యత, తల్లికి ఉన్న బాధ్యత, ఈ రెండిటి మీద నేను వెళ్తున్నాను ఎప్పుడైనా. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం 2003వ సంవత్సరం అనుకుంటున్నాను, చార్లెస్ అయ్య గారు మన దగ్గర రావాల్సింది. మంచి నోట్స్ తయారు చేశాడు. అది ఏంటంటే ద ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అని చెప్పి కుటుంబ జీవితం గురించి చెప్పాలని అయ్యగారికి నేను నోట్స్ ఇచ్చిన. ఈ నోట్స్ మీరు తయారు చేసుకొని రావాలి అన్నాను. అయ్యగారు దానిని చాలా ప్రిపేర్ అయ్యారమ్మా. ఎంత ప్రిపేర్ అయిపోయాడంటే అంత బాగా ప్రిపేర్ అయ్యి రేపో ఎల్లుండో ఇక్కడ దిగుతాడు అనగా నిన్న చచ్చిపోయాడు ఆయన. రేపో ఎల్లుండో ఇక్కడ దిగుతాడు అనగా హైదరాబాద్కి వస్తాడు అనగా 2 రోజుల క్రితం ఆయన చనిపోయాడు. నా మనసులో చాలా వేదన అయిపోయింది, చాలా బాధపడ్డాను. అయితే ఆ నోట్స్ ఇంకా మనకు దొరకదు, ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు అన్నీ వాళ్ళ అల్లుళ్ళు ఉంటారు కదా, 2 ఉన్నారు కదా, వాళ్ళ చేతుల్లో ఉండిపోతాయి. వాళ్ళ కూతుర్లకి చాలా ఇష్టం అయ్యగారు. జొనాథన్ ఎడ్వర్డ్ అని చెప్పి అయ్యగారికి ఒక కొడుకు, ఎవరో అల్లుడు కాదు సారీ ఏదో మనవడు ఉన్నాడు. చాలా ఇష్టం ఆ అబ్బాయి అంటే. మంచి మ్యూజిక్ ప్లేయర్ అట అతను ఇప్పుడు చెన్నైలో.
నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది, ప్రభు ఈ నోట్స్ అరే భలే విచిత్రంగా మిస్ అయిపోయింది, అయ్యగారు చనిపోయారు. కానీ అప్పటి నుంచి నా మనసులో నేను అలాగ అనుకుంటున్నాను. కానీ విచిత్రం ఏంటంటే ఆ రోజుల్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ అల్లుడు గారు వాళ్ళు ఏం చేశారంటే, బ్రదర్ అయ్యగారు కళ్ళజోడు నాకు వద్దు, అయ్యగారు బుక్స్ వద్దు, అయ్యగారు నోట్స్ వద్దు, అయ్యగారు బైబుల్ వద్దు, మాకు అయ్యగారిని చూస్తే భయం వేస్తుంది, మీరు తీసుకోండి అని నాకు ఇచ్చేసారు. ఆయన నేను తెచ్చేసాను కానీ నేను చూడలే. కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే నాకు అనిపించింది ఆ మంచి నోట్స్ నా దగ్గరికే వచ్చేసింది, చేతితో రాసిన నోట్స్. అప్పుడు నాకు అనిపించింది అయ్యగారు ఎంతో ప్రత్యేకంగా ఈ దేవుని వాక్యాలు ప్రిపేర్ చేశాడు. అందులో తల్లి పాత్ర చాలా గొప్పది, తండ్రి పాత్ర చాలా గొప్పది. అయితే వాళ్ళిరువురు ఆదర్శంగా పిల్లల మధ్యలో ఉండకపోతే ఆ పిల్లలు ఎప్పటికీ పనికిరారట. అది ఆయన తయారు చేసిన నోట్స్లో నేను చూశాను. అందుచేత మీరు ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం చదువుదాం. ఇందులో నుంచి మనం చూడగలిగిన ఒక మాట, మొట్టమొదట నువ్వెవరివైనా కూడా దేవుని చేత ఆయన వలన బలవంతుడిగా ఉండడం నీకు అలవాటు కావాలి. బలవంతుని చేతిలో, అప్పుడు ఆయన బలవంతుడైతే బాణం కూడా ఎలా ఉండాలి అంటే, నేను అనేది మీరు వినండి అమ్మా, షార్ప్నెస్ అనేది ఆ పౌరుషంగాను ఆ వైరాగ్యంగాను అలాగా అంత పదునుగాను ఉండగలిగిన మనిషి వాడు దేవుడి చేతిలో ఉంటేనే. అర్థమైందా? మీ పిల్లల్ని మీరు ఎంతైనా గారంగా ప్రేమగా చాలా బాగా చూసుకోండి అమ్మా, తప్పు కాదు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మీ పిల్లలను దేవునిలో పెంచకపోతే రాబోయే రోజుల్లో మనకి ఇబ్బంది కలగడానికి వాళ్ళు చాలు, ఇంకెవరు అక్కర్లా. అర్థమైందండి? చాలా ఉంటాయి ఇలాంటి హిస్టారికల్గా మనం కొన్ని విషయాలు చూస్తే. కానీ నేనేమంటున్నానంటే, ప్రభు నీకు మంచి బిడ్డలు ఇచ్చినందుకు ముందు తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఏమండి? బాగా సంతోషించారు పిల్లల్ని బట్టి. ఏమండి? ఆ పిల్లలు ఎప్పుడైనా అమ్మ నాకు జన్మనియ్యి అని ఏ పిల్లోడు ఏ పిల్ల అడగదు. అడుగుద్దా? ఎవరు అడగరు. కానీ వాళ్ళు పుట్టక ముందు వాళ్ళు తల్లితో మాట్లాడతారని నేను అనుకుంటా, ఆ తండ్రితో మాట్లాడతారని అనుకుంటా. ఏమనంటే, అమ్మా నువ్వు నన్ను అడిగితే నేను పుట్టలేదు కదా, నువ్వు కావాలని నన్ను అంటున్నావు, కాబట్టి నేను ఈ లోకానికి వస్తున్నాను అంటే నా కోసం అన్నీ చక్కగా చేసి పెట్టమ్మా. చాలా విషయాలు ఉంటాయండి. ఆ పుట్టే బిడ్డ ఆ తల్లితో మాట్లాడే ప్రత్యేకతలు ఎన్నో ఉంటాయని నేను అనుకుంటాను. అందుచేత మంచి తల్లిగా మంచి తండ్రిగా నువ్వైతే మాత్రం బలవంతుని చేతిలో బాణంలాగా మీ బిడ్డల్ని ఏం చేయాలి? పెంచండి. సరే అమ్మా, ఇక్కడికి మనకి ఏదో ఒక వాక్యం అలాగా అనుకుంటాం. కానీ ఇంకో మాట చెప్తాను. 2వ రాజులు 5వ అధ్యాయం, 5వ అధ్యాయంలోనే అమ్మా 6వ వచనం అనుకుంటున్నాను. ఒకసారి చదువుతారమ్మా, అక్కడి నుంచి చదవండి. ఏమని రాశాడు? 2వ రాజులు ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరేనా? బలి మాట కదా అది. సరే, దాంట్లోనే మీరు ఎక్కడి నుంచి చదవాలి అంటే 2వ వచనం చదవమ్మా. ఏముంది అక్కడ? సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చేరగొని తేగ, ఒక చిన్నదానిని ఆమె చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇది వినండి. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఎవరంటే ఇశ్రాయేలీలు దేశంలో ఉన్న ఒక అమ్మాయి కదా. అంటే అన్యాయంగా ఆ రాజు నయమాను అదే ఇలా దోచుకొని తెచ్చేటప్పుడు అమ్మ నాన్న లేపేసి ఉండాలి. మీకు కోపంగా అనుకోకండి, ఉన్న విషయం చెప్తున్నా. అమ్మ నాన్నే ఏమండి ఆమె జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందండి? ఆ పిల్ల కోల్పోయిందండి. పిల్లల్ని తల్లిదండ్రులు కోల్పోయింది. తల్లిదండ్రులు కోల్పోయింది అని అనుకుంటే పోయిన ఆ తల్లిదండ్రుల ద్వారా ఆమెకు సంక్రమించవలసిన ఆస్తులు ఉన్నాయి చూసారా. పోయిన అబ్బాయినా ఏమైనా వచ్చినాయా అంటే అవి కూడా ఆమెకి ఏమి రాలే. ఆ చిన్నప్పుడే ఆ పిల్లని వాళ్ళ భార్య గారి దగ్గర పని చేయడానికని ఆ చిన్న అమ్మాయిని ఎత్తుకొచ్చేసారట. ఇప్పుడు ఈ అమ్మాయి యాక్చువల్లీ మీరు చూడండి, అమ్మా నాన్న కోల్పోయింది,
ఆస్తులు కోల్పోయింది, ఒక అనాథిగా. ఏమంటే ఏ ఇంట్లో అయితే తల్లిదండ్రులని లేకుండా చేశారో వాళ్ళ ఇంట్లోనే పనిచేసేదానికి ఆ పిల్ల వెళ్ళిందండి. అప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎప్పుడైనా ప్రార్థన చేస్తే, నువ్వేమంత మంచి దేవుడు అని నీకు నేను ప్రార్థన చేయాలి. అమ్మ నాన్న దూరం చేసావు, కనీసం బతకడానికి ఏమి లేకుండా చేసావు, నేను నీ కోసం ప్రార్థన చేయాలి, నేను నీ దగ్గర ప్రార్థన చేయాలి, నీ బిడ్డగా చెప్పుకోవాలి. బాగాలేదు ఈ పద్ధతి అని ఒకవేళ ఆ బిడ్డే కనుక భీష్మించుకొని ఆ ఇంట్లో కష్టమో నష్టమో బతికినంత వరకు ఇంక పని చేయాలి కదా, ఎత్తుకెళ్ళారు కదా, మరి చంపేసినా చంపేస్తారు, వాళ్ళు ఉంచితే ఉంచుతారు. కానండి మీకు నేను చెప్తున్నా, మీరు వినండి సార్, బాగా వినండి. ఇలాంటి వాక్యాలు అప్పుడో ఇప్పుడో వస్తాయి అంతే. ఆ అమ్మాయిని దేవుడు అలా తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి తన జీవితంలో నిర్ణయం తీసుకుంది ఏంటంటే, నేను బతికినంత వరకు మా దేవుడు, మా దేవుని మందిరం, మా దేవుని ప్రజలు, మా దేవుని యొక్క సేవకులు చాలా ఆశ్చర్యంగా ఉంటారు. ఏమండి ఆ పాప పెరిగిన కొద్ది కాలంలో ఒక గొప్ప దేవుడిని బాగా తెలుసుకుంది, ఓ సేవకుడిని బాగా అర్థం చేసుకుంది. తర్వాత వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఆ వాతావరణాన్ని చూడగానే ఉంటే అక్కడ ఉండాలి, పెరిగితే అక్కడ ఉండాలి, జీవిస్తే అక్కడ ఉండాలి, ఏమైనా అక్కడే ఉండాలి అన్నట్టుగా ఆ బిడ్డకు అలాంటి ఒక రకమైన ఏమంటే ఉద్రేకం, ఒక వైరాగ్యం, ఒక రకమైన ఉద్యమం ఆ బిడ్డలో మనం చూడగలుగుతాం. కానీ ఒక సందర్భంలో ప్రతిసారి నయమాను వెళ్ళినప్పుడల్లా నయమానికి తెలియదు, యుద్ధంలో నెగ్గుతున్నాను వచ్చేస్తున్నాను ఓహో అన్నట్టుగా ఆయన అనుకుంటున్నాడు. కానీ అతనికి జయమునిచ్చేదల్లా ఎవరట? దేవుడా కాదా? చెప్పండి, దేవుడా కాదా? కానీ ఇది అతను గుర్తించలే. అర్థమైందా? ఇప్పుడు ప్రతిసారి ఇలా జరుగుతుంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఒకరోజు వాళ్ళ యజమానురాలకి ఏం చెప్తుందంటే, అమ్మ మీరేమన్నా అనుకున్నారు కానీ సారుకున్న ఈ బలహీనత పోవాలి అంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉండాలంటే ఫలానా చోట దేవుని సేవకుడు ఉంటాడు, అక్కడికి తీసుకెళ్ళిపోవాలమ్మా అని అన్నదట. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు సేవకులు అనగానే మనలో ఎంతమందికి మంచి ఉద్దేశాలు ఉంటాయి? ఇంచుమించుగా చాలా మందికి మా పాస్టర్ గారు అనగానే డబ్బు మనిషి, అదొక రకమైన జబ్బు. లేదా మా పాస్టర్ గారు అడిగే కొలపిచ్చి, అదొక రకం. లేదా మా పాస్టర్ గారికి ఎవరినే లెక్క చేయడు, ఏ ఉంటాయి కదా. పాస్టర్ గారి మీద పడి ఆడవడం బోళ్ళు మందికి అదొక రకమైన స్వభావం. కానీ ఆ అమ్మాయి ఎంత నేర్చుకుందో ఏమిటో కానీ ఖచ్చితంగా ఇలాంటి మనిషి మా దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ఉండాలి. అప్పుడు సేవకుడు అనగానే మీరు ఇప్పుడు నాకు చెప్పండి, ఆ రోజుల్లో ప్రవక్తలు, ఇప్పుడు మీరు ఇలాంటివి ఎందుకు చదవాలి అంటే, ఇలాంటివి మనం చదువుకోకపోతే నేర్చుకోకపోతే సేవకుడు విలువ అంటే ఎవరికి అర్థం కాదు. సేవకుడు అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో ఎవరు? ప్రవక్తలు అనేవాళ్ళు, అంతే కదా. ప్రవక్తలు ఎక్కువగా వాళ్ళే చదివాం. కాకపోతే ఇక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎక్కడ చదువుతున్నాం? 4, 11, 12 వచనాల్లో మనం ఇక్కడ చదివితే కనుక ఇక్కడేమన్నారు? దేవుడు సేవకుల్ని కొన్ని రకాలుగా బాధకులని, కాపర్లని, అట్లా మనం ఆ వచనాల్లో మనం చదువుతాం. కాకపోతే నేను అంటున్నా, సేవకులు అనగానే వాళ్ళు నేత్రములు వంటి వాళ్ళు. ఎవరండి వాళ్ళు? నిజంగానమ్మా, మీరు భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఆ టయానికి ఆ పూటకి అన్నం పెట్టాలి అంటే, ఇప్పుడు మీకు ఏ వాక్యం కావాలో నాకేం తెలుసు అండి. దేవుడు అన్నం పెట్టాలి సార్, దేవుడు ఇవ్వాలి సార్, దేవుడు ఇవ్వాలి సార్, దేవుడు ఇవ్వాలి సార్, అది తీసుకొచ్చి చెప్పిన రోజున అక్కడ మహత్తరమైన రీతిలో ఆయన మహిమపరచబడ్డం అనేది నిజం. అంచేత నేను ఒకటి అంటున్నా, అలాగే అంటే మనం ఏదో అనుకుంటాం కానండి. నాకు ఇప్పుడు ఎందుకే ఆ అమ్మాయి గురించి 2 మాటలు చెప్పాలనుకుంటాను. ఆ పాప తల్లిదండ్రులు లేకుండా చేశాడు దేవుడు, ఆస్తి అంతస్తు ఏమీ లేకుండా చేశాడు. తీరా చూస్తే ఇక్కడ ఒక పని చేసేదానిలాగా నన్ను ఇక్కడ పాడేశారు ఇంట్లో. ఇలాగ ఉన్న ఇలాంటి ఇళ్లల్లో ఈ ఇంట్లో ఏ టైం ఏమవుతుందో నాకు తెలియదు అని ఊరుకోకుండా ఆ స్థితిలో కూడా ఆమె ఏం చేసిందో తెలుసా? దేవుని గురించి ఏం చేసిందట? అమ్మ కరెక్ట్ టైంలో ఆ ఇంట్లో వాడు రక్షించబడాలంటే ఆల్రెడీ దేవుడు వెల్ ప్లాన్ చేసుకొని అక్కడ మనిషిని సిద్ధపాటు చేసి ఉంచాడు. అర్థమైందా? మీకు అర్థమైందా? ఆ మనిషి రక్షించబడాలి, ఆ మనిషి బాగుపడాలంటే ఆల్రెడీ ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? దేవుని మనిషి అంటూ ఉండాలి కదా. అది అలాగా దేవుడు ఏంటంటే, ఇదో చూడండి, మనం అనుకుంటాం ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, ఇలాగా
అయ్యగారు బాగా అవ్వాలంటే ఇదేం కష్టమేం కాదు, కానీ దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళితే వాళ్ళు ప్రార్థన చేస్తారు, అలాగా అన్నీ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇతని కోసం ఆల్రెడీ ఆ ఇంట్లో ఒక అమ్మాయిని దేవుడు రెడీ పెట్టాడు ఒకటి. రెండవది ఇంకేంటట, ఇతని కోసం ఓ దారి అక్కడ సేవకుడిని ఒకటి రెడీ పెట్టాడు. ఎవరు ఆయన పేరు? సేవకుడు కదా, ఎలీషా ఎలియావా? ఎలీషా. తర్వాత మూడవది అక్కడ ఒక స్థలం అంటూ ఏర్పాటు చేశాడు. ఏ స్థలం అది? యోర్దాను నదిలో ఏం చేయాలి? ఇప్పుడు యోర్దాను నదిలోకి వెళ్ళి ఈయన స్నానం చేయాలి అనే ఒక సిస్టమ్ దేవుడు చూడండి సార్, ఆ పాపను ఎప్పుడో తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాడు. అసలు ఆయనకున్న సమస్యకు పరిష్కారమే అమ్మాయి. దేవునికి స్తోత్రం. మీ పిల్లల్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి అయ్యా. మీ బిడ్డలను బట్టి, మీ కూతుర్లను బట్టి, మీ కొడుకులను బట్టి దేవునికి ఏం చెల్లించాలి? కానీ మీరేమనుకుంటారంటే, అయ్య బాబు పాస్టర్ గారు ఈరోజు ప్రార్థనకు రాకపోతే ఏమయ్యాడు అని నేను అడిగేస్తానట. దానికోసం రే పాస్టర్ గారు అడిగేస్తారు అని చేత దయచేసి వెళ్ళరా బాబు. ఎంత కష్టం అయిపోయిందో ఇప్పుడు మీ కొడుకులకి, మీ కూతుర్లకి కదా. ఏది మా బిందువు ఏదైనా కానీ ఇప్పుడు వీళ్ళు కథ చెప్తారు. ఎలా చెప్తారంటే, ఇప్పుడు అక్కడ బస్సు ఎక్కుతుంది, ట్రాఫిక్ 9, 10, ఆ ఇంటికి వచ్చేది 10:30 అవుతుందండి. చెప్పు రోజులు అలాగే వెళ్ళినాయి కొన్ని రోజులు. నేను ఒకటి చెప్తున్నాను, ఏమైనా నువ్వంటూ బాగుపడడానికి నీ ఇంట్లోనే ఉన్నారు. నీ పిల్లల్ని దేవుని కోసం బాగా పెంచవయ్యా. టైం వచ్చేటప్పటికి మీ పిల్లలు చెప్పాలి, మా నాన్నగారు ఫలానా, మా అమ్మగారు ఫలానా అని చెప్పేటట్టుగా ఆ భక్తి నీ ద్వారా ఏమంటే తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు వచ్చేటట్టుగా ట్రై చేయండి ఒకటి. రెండవదిగా ఇప్పుడు ఈయన ఆ రాజుగారు అక్కడికి వెళ్ళాలి కదా, నయమాను అక్కడికి వెళ్ళాలి ఎలీషా గారి దగ్గరికి. కానీ దేవుడు చూసారా, ఇతను రక్షించబడ్డానికి, ఇతను బాగుపడ్డానికి ఆల్రెడీ అక్కడ ఎవరిని పెట్టాడు? సేవకుడిని పెట్టాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా అతడు ఎక్కడైతే ఏది స్నానం చేయాలో దానికోసం ఆల్రెడీ అక్కడ పెట్టాడు, ఇక్కడ యోర్దాను నదిని అక్కడ పెట్టి. కానీ ఈయన వెళ్ళేది నైలు నది గుండా వెళ్ళాలి. మీకు అర్థమైతే కనుక, నైలు నది అంటే బంగారం, యోర్దాను నది అంటే మురికి వీలులాగా ఉంటుందట. ఈ రోజు కూడా అలాగే ఉంటుందని అంటారు మరి. కానీ ఇప్పుడు ఏమవ్వాలంటే బంగారం లాంటి నదిని చూసి 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 హుస్సేన్ సాగర్లో మొలగమంటారు ఏంట్రా బాబు అంటే ఏం చేస్తాం? అక్కడ దేవుని కృప అక్కడ ఉంది అంతే, అది అర్థం అవ్వాలి అంతే. అప్పుడు ఏమంటే చివరికి ఆయన అలా వెళ్ళడం బాగవడం. నాకు ఇందులో నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి దేవుని గురించి చెప్పినట్టుగానే నీ కొడుకులు, నీ కూతుర్లు ప్రభువుని గురించి చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మా నాన్నల ద్వారా నేర్చుకున్నదే కదా రేపు మాట్లాడాలి. అలా అర్థమవుతుందా? అందుచేత అమ్మ నీ ప్రార్థన నీ పిల్లలకు తోడుగా ఉండును గాక. అయ్యా నీ ఉన్న భక్తి నీ బిడ్డలకి అబ్బును గాక. వాళ్ళు రానున్న రోజుల్లో దీవెనకరమైన బిడ్డలుగా బలవంతుని చేతిలో షార్ప్గా తయారయ్యేటట్టుగా దేవుడు చేయునుగాక. నాకు ఈ వాక్యంలో బాగా చదివినప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమంటే పనిపిల్ల అనుకున్నారు, కానీ తర్వాత ఆయన బాగా అయిన తర్వాత ఈ పనిపిల్లని అనే మాట ఆయనకి ఇష్టం ఉండదేమో అనుకుంటాను. ఎందుకంటే ఇంటికి రాగానే ముందు ఎవరిని చూడాలనుకుంటాడు? ఏదో ఆ పిల్ల ఏదో అన్నా ఏదో అనగానే ఆ పిల్ల బెదిరిగా వచ్చింది అనుకో, వస్తే ఆయన దూరం నుంచి చూసి రా నాన్న నాకు కూతురు రా నువ్వు అని ఆ బిడ్డని నేను అనుకుంటాను. తనకున్న ప్రత్యేకతలో చాలా ఆస్తిలో చాలా వాటిల్లో ఆమె పాలి భాగస్తురాలిగా అయ్యిందని నేను అనుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సార్ ఇప్పుడు ఈ వాక్యంలో మనల్ని దేవుడు ఎలా తయారు చేశాడంటే గురుపోతు కొమ్ములాగా. ఎలాగ చెప్పండి అబ్బా అంటే, అప్పుడు గురుపోతు కొమ్ము అనగానే ఇక బైబిల్లో దానికి ఒక 7 పాయింట్స్ ఉన్నాయి. నేను ఆ 7 పాయింట్లు చెప్పాలి అదే వాక్యం అని అనుకున్నారు. కానీ నెంబర్ 1 ఆ గురుపోతు కొమ్ము లేదా ఖడ్గమృగం యొక్క కొమ్ము అని అనగానే మొట్టమొదటి యు కెన్ ఏబుల్ టు సీ ద ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని చూపడానికి మొదటి పాయింట్ అది. అర్థమైందా? దైవ శక్తి నీ ద్వారా వెలువడాలి, నీ ద్వారా దేవుని మనిషి అయిన గట్టితనం కనబడాలి, నీ ద్వారా దేవుని మనిషి అనే ఆ గొప్పతనం నీ ద్వారా కనబడాలి. అర్థం చేసుకోండి. ఒకటి, ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ గాడ్, మర్చిపోకండి. రెండవదిగా అది మీరు దానికోసం నేను ఇంకా వచనాలు చాలా చెబుతాను. కాకపోతే రెండవదిగా ద్వితీయోపదేశకాండం 33:17 వచనం ఒకసారి చదివితే గనక అక్కడ ఏం రాశాడు? అక్కడ
33:17 ఏమని రాశాడు అక్కడ? అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలుగు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. ఎలాగమ్మా? గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. దేవుడే గనుక నిన్ను బలపరిచి ఆయన బలమే గనుక నీకు ఉంటే గనుక ఇన్ యువర్ లైఫ్ లో నీ కుటుంబానికి ఒక్క విరోధం రావడానికి వెళ్ళలేదు. అర్థమవుతుందా? చిన్న కుటుంబాలు సార్, మన కుటుంబాలకి ఎవడో వలన దేని వలన ఏదో రీజన్ లో విరోధులు నీ ఇంటికి వచ్చి చిటికేసేటట్టు ఉండకూడదు. ఆయన మళ్ళీ అర్థం చేసుకోవాలబ్బా. పెద్ద పెద్ద మనుషుల్లాగా ఎదిగాం, ఏది ఖడ్గమృగం అన్నట్టుగానే మరి ఇప్పుడు చదువుతున్నాం కదా. ఖడ్గమృగం లాంటి కొమ్ము అన్నాడు కదా. అంత బలం, ఎంత బలం, అంత శక్తి, అంత ఇది ఉంటే కనుక నీ వలన ఎప్పటికీ కూడా నీ ఇంటి దగ్గర ఇలా చిటికేసే విరోధి కనబడడానికి వీళ్ళు. దేవునికి స్తోత్రం. చెప్పరా, గట్టిగా చెప్పరా. ఈరోజు కూడా మీరు చేసే పనుల వల్ల మీ ఇళ్ళలో బయట చెప్పలేక కొంప తగలెట్టేస్తున్నాడు అండి. వీడు కొంప ఆరిపోతున్నాడు సార్, తినలేక బతకలేక. ఆలోచన చేయండి అయ్యా, నేను చెప్తున్నాను. ఏమ్మా, నీ కొడుకు గురించి నేనేమన్నా అంటేనేమో నీకు కోపం, కానీ నీ కొడుకుని చెడ్డ పనుల్లోనూ వెనకాల మద్దతు ఇస్తున్నావు చూసావా, అక్కడున్న నీకు అసలు కష్టం. ఒకవేళ నేను ఇప్పుడు సేవకుడిగా నేను వాక్యం చెప్తున్నా, నీకు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా నీ పిల్లలు కనుక దైవికంగా పెరగకపోతే నేను అంటున్నా, ఈ రోజుల్లో ఇంతలాగా గట్టిగా ఎవడు వాక్యం చెప్పట్లే. వింటున్నారా? ఏమో గట్టిగా మాట్లాడితే వాళ్ళు మందిరం మానేసేయ్. నువ్వు మందిరం మానేస్తావు, ఏదో నీ దయాదాక్షిణ్యం వల్ల నేను బతుకుతున్నాను అనేది ఎప్పటికీ నాకు ఇష్టం ఉండదు. ఆ మాట నచ్చదు. ఏదైనా సరే ఈ రోజు కూడా నేను అమ్మని అడగండి, ఏదైనా అంటే పరిస్థితులు అవసరతలు అందరికి ఉన్నట్టు ఉంటే నన్ను అడిగింది అనుకో, ఆవిడే ప్రార్థన చేయండి అమ్మా, సరే చూస్తా అంటాను. కానీ ఉన్నా లేకపోయినా నాకు సహాయం చేసేవాడు ఆయన. కాకపోతే ఒక్కటి నేను చెప్తున్నాను, ఎలా పడితే అలాగ ఉంటూ మందిరంలో రోజులు గడుపుదామని అనుకునేవాడికి ఇది కాలం కాదు, చాలా ప్రమాదం ఉంది. ఇక అక్కడ ఏమన్నాడు తెలుసా? నీ విరోధులు కానీ శత్రువులు కానీ లేకుండా చెయ్యగలిగిన బలమైన ఖడ్గమృగము లాంటి కొమ్ములాగా నువ్వు ఉండాలట. చెప్పరేటండి, మీ కొడుకులు ఎలాగ ఉండాలి? ఇప్పుడు చెర్రి కానీ పాప డాక్టర్ అమ్మ కానీ వీళ్ళు ఎలాగ ఉండాలంటే, అమ్మా మేమంటూ ఉన్న తర్వాత విరోధి అనేది మాట దరిదాపులు ఉంటూ ఉంటామ్మా. నీ బంధువుల మధ్యలో కూడా నీ తల ఎత్తబడును గాక, నీ విరోధుల మధ్యలో కూడా నువ్వు చక్కగా తలంటబడిన బిడ్డగా నువ్వు ఉందువు గాక. ఇలా ఒక్కటి నేను గట్టిగా అడుగుతున్నాను. నేను ఎలాగ అడుగుతున్నాను, ఏమాత్రం ఏమో నాకు ఒక్కోసారి అనిపిస్తుందండి, అమ్మ అన్నం వండుతుంది, ప్రేమతో వండుతుంది, పిల్లలకు పెడుతుంది, ఆశ కొద్దీ రుచిగా ఉంటే తినేస్తూనే ఉంటాం. ఏమోనబ్బా చివరికి అమ్మ ఏమన్నా పిల్లలకి ప్రేమతో పెడతా ఉంటుంది, అయ్యకి పెడుతుంది, అందరికి పెడుతుంది. చివరికి తనంతో వచ్చేటప్పటికి ఉన్నా లేకపోయినా పర్లేదులే, పిల్లలు తింటే చాలులేనే మనస్తత్వం కలిగిన ఆవిడ తల్లి. ఆ తల్లికి కానీ ఆ తండ్రికి కానీ అవమానం తెచ్చే కొడుకుగా కూతురుగా నువ్వు కానీ నేను కానీ ఉండడానికి వీల్లేదు. అర్థమైందా? అమ్మా బాబులు లేకుండా బతికిన పిల్లలని నేను కన్నులారా చూచానయ్యా. అమ్మా బాబులు లేకుండా ఉన్న వాళ్ళ యొక్క బాధలు ఎంత ఉంటాయంటే, ఎంత కష్టం అంటే, ఇప్పుడేమో మీ కొడుకుని ఏమన్నా అంటే నీకు కోపం వచ్చేస్తుంది, నీ కూతుర్ని ఏమన్నా అంటే నీకు కోపం వచ్చేది, నువ్వు సరి చేయలేవు, నేను చెప్పకూడదు, ఎవడయ్యా నీ పిల్లల్ని బాగు చేసేది? అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ఆ 33:17 వచనం పెట్టుకోండి. ఏమర్థమవుతుంది తెలుసండి? నీ జీవిత కాలంలో మన ఇంట వంట అంటే ఇలా కాకుండా బయట నీ దందా ఉపయోగించి నాకు ఆడున్నాడు ఈడున్నాడని నువ్వు సపోర్ట్ చేసుకొని అక్కడి నుంచి ఆడిని అక్కడ నోరు నొక్కుదామని ట్రై చేస్తున్నావేమో, కుదరదు, అది కూడా తప్పే. నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ బలం దైవికంగా వినియోగించబడును గాక. ఈ బలం, ఈ శక్తి ఖడ్గమృగం లాంటి ఆ కొమ్ము ఎలా ఉండాలట? అది బలంగా ఉండాలి. విరోధిని అమాంతంగా ఏమంటే అవలేలగా ఎక్కడి వరకు రాశాడు తెలుగు బైబిల్లో? బూదిగంతముల వరకు అన్నాడా? అంత దూరం మళ్ళీ అడ్రస్ కనబడకూడదు మన విరోధులు. అలాంటి బలమైన బిడ్డగా దేవుడు నిన్ను నన్ను చేయునుగాక. సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?
బలమైన దేవుడికి మహిమ కలుగునుగాక. నిరంతరము స్తోత్రార్హులుగా ఉండునుగాక. బలవంతుని చేతిలో నీ కుమార్తెలు బాణములాగా ఉండునుగాక. వారు అయా విరోధులతో పోరాడేవారుగా, విరోధులను అంతమొందించేవారుగా, విరోధులను లేకుండా చేసేటట్టుగా దేవుడు నీ పిల్లలను తయారు చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకొకటి ఏంటబ్బా అని ఆలోచన చేస్తే చూడమ్మా, ఇక్కడ ఈ వాక్యాన్ని మొదటి సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 1వ వచనం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. ఏం కలిగిందమ్మా? నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుతును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. సారీ, 10వ వచనం చదవమ్మా. అందులోనే 10వ వచనం. యెహోవాతో వాదించువారు నాశనమగుతారు. పరమండములలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. అధిక బలం ఇస్తాడట. ఇప్పుడు నువ్వెంత బలంగా ఉంటే విరోధులు అవతల నోరెత్తకుండా వెళ్ళిపోవాలో ఆలోచన చేయండి సార్. అన్నగారు ఆమె జీవితంలో ప్రార్థన చేసి కనుగొన్న ఒక సత్యం ఏంటంటే, తన మీద ఆధారపడ్డ వాళ్ళకి బలమైనటువంటి శక్తిని ఆయన ఇచ్చేవాడని గ్రహించింది. దేవునికి స్తోత్రం. అధ్యాతమా మనందరి ప్రార్థన దీవెనకరంగా ఉండునుగాక. మనం చేసే ప్రార్థనలో బలమైన, ఎందుకంటే ఏలియా మన వంటి వాడే గాని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎలాగుందట, అది చాలా బలమైన ప్రార్థన అనేది మనం చదవగలుగుతాం. దేవుడు మన ప్రార్థనలకు బదులిచ్చిన గాక. సరే, ఇంకొకటి లూకాసు వార్త 1:60వ వచనంలో ఏం రాశాడు అక్కడ? నేను కొన్ని పాయింట్స్ ఇవి చెప్పాక అసలు పాయింట్స్ కి వెళ్ళాలి కాబట్టి ఇవి చూద్దాం. చదవండి అమ్మా. లూకాసు వార్త 1:60వ వచనం. తల్లి అలాగు వద్దు, వానికి యోహానును పేరు పెట్టవలనని చెప్పెను. లూకా 1:60 అంతేనా? ఇంకా కంటిన్యూ చేయండి. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచూ మాట్లాడసాగెను. చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికీ భయం కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమల యందంతటా ప్రచురమాయెను. ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను. ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో వాటిని మనసులో ఉంచుకొని అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడైనట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు. ఒకే ఒక పాయింట్ ఇందులో మనం అర్థం చేసుకుందాం. ఇందులో ఎవరి గురించి చదువుతున్నామంటే బాప్తిస్మ ఇచ్చు యోహాను గారి గురించి చదువుతున్నాం. అతను ఎంత బలవంతుడు చెప్పండి. ఎవరు చెప్తారు? మా మత్తయి సువార్త 11:11 ఏముంటదమ్మా? స్త్రీల కన్నవారిలో అంటే నేను అంటున్నా అమ్మా, ఇక్కడ విడుదల, విమోచన ఇలాంటి పదాలు ఉన్నాయి కానీ బట్ అర్థం ఏంటంటే, అమ్మ నీ పిల్లల వలన రక్షణ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అప్పుడు కొమ్ము అని అనగానే ఒకటి ఏంటబ్బా అని అంటే అది ద పవర్ ఆఫ్ గాడ్ ఒకటి. రెండవదిగా అన్నిటిలో నీకు జయం, కాంకరర్ అని అన్నట్టు అన్నాడు. 33 ద్వితీయోపదేశకాండం 17వ వచనం. తర్వాత ఎగ్జాల్టేషన్ అని అన్నారు. ఏది? 1వ సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం 10వ వచనాన్ని దగ్గర బట్టి చదివితే. తర్వాత లూకాసు వార్త 1:60 ప్రకారంగా 60 నుంచి ఎక్కడి వరకు మనం దగ్గరగా 66 వరకు చదివితే గనక అది నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన కొమ్ము అని అనగానే అది రక్షణను లేదా విమోచనను బలమైన శక్తిని చూపిస్తుందనేది మన జీవితాల్లో మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సరే ఇప్పుడు మళ్ళీ 92 10వ వచనం మళ్ళీ చదవండి అమ్మా. ఏమని రాశాడు ఇప్పుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్రపోతు కొమ్ము వలె కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి. కొత్త తైలముతో ఏం చేస్తున్నారమ్మా చెప్పండి అబ్బా? క్రొత్త తైలం. ఇప్పుడు నేను ఇంకా ఈ వచనం మానేలే, ఇంకా ఉంది. కొమ్ము అని అన్నప్పుడు తెలుగు బైబిల్ ప్రకారంగా కొమ్ము అనే దానికి ఇదొక అర్థం నేను చూపించాను. ఇంకొక అర్థం ఏమిటంటే తెలుగులో శృంగము అని రాశాడు. ఏమని రాశాడు? రక్షణ, శృంగము, ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి ఆ పదాలు. అట్లాగే దీంట్లో ఇంకొక భాగం ఏమిటంటే మీ జీవితాల్లో దేవుని కొరకు చాలా బలమైన వాడిగానే ఉండాలి. ఎలా ఉండాలంటే మీ ఇంటోళ్ళు కానీ మీరు కానీ ఎలా ఉండాలట? చాలా బలమైన వాడిగా. అదేంటండి కొంచెం ఒంట్లో బాగోట్లేదు కదండి, కొంచెం అలాగ ఉండాలి ఇలా ఉండాలి, ఇక అవన్నీ నువ్వు ఇంటే ఉన్నావు. కానీ నా ప్రభు విషయంలో మాత్రం రోషంగా ఉండబ్బా, రోషంగా ఉండబ్బా, బలంగా ఉండబ్బా, శక్తివంతంగా ఉండబ్బా. అప్పుడు దేవుడు నిన్ను కొమ్ములాగా చెయ్యునుగాక. ఆ తర్వాత యావరేజ్గా బైబిల్ అంతట్లో కొమ్ము అని అనగానే ఇది ఇంకొక అర్థం ఏమిటో తెలుసా? ఆ రోజుల్లో దేవునిని స్తుతించడానికి కొమ్ము ఎత్తి ఊదండి అన్నాడు. అంటే అది తెలుగు బైబిల్ ప్రకారంగా ఇట్ ఈస్ అ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా అన్నారు. ఒక రకంగా బోరబోదడం అనేది ఒకటి ఉన్న వాయిద్యానికి వినియోగకరంగా కూడా ఉపయోగించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. లేవికాండ 25:9 వచనం, 2వ దినవృత్తాంతాలు 15:14 ఈ వచనాలు కూడా ఒక ఆధారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అమ్మ ఇప్పుడు ఈ వాక్యంలోకి వెళదాం. ఒక్కొక్క పాయింట్ మనం ఆలోచన చేద్దాం. ఏమని రాస్తున్నాడు అంటే నువ్వు నేను ఎలా ఉండాలంటే ఆ ఖడ్గమృగము యొక్క కొమ్ములాగా. అర్థమైందా? అంత బలంగా, అంత శక్తివంతంగా ఉండాలి. రెండవది నీ మీద ఆయన అభిషేకం. ఎటువంటి అభిషేకం? క్రొత్త తైలము. ఏది చెప్పండి అబ్బా? క్రొత్త తైలము. అప్పుడు యాక్చువల్లీ కొమ్ము అనగానే ఒక బలం. ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే కదా. కొమ్ము అనగానే అదొక బలం, అదొక గొప్ప హెచ్చింపు అని అనొచ్చు. చాలా ప్రత్యేకతలు అందులో వచ్చినాయి. కానీ అభిషేకం అనగానే అభిషేకంలో కూడా ప్రత్యేకమైన బలం ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ అభిషేకం అనే పదం చూడండి సార్, బైబిల్ గ్రంథంలో కొమ్ములో తైలం నింపుకొని ప్రవక్తలు పట్టుకెళ్ళి ఆయా వ్యక్తుల మీద రాజుగా ఉండాలంటే రాజుగా అభిషేకించేవారు. ఏమండి తరగతులు ఉన్నాయి. ఏమండి అభిషేకం చేయడానికి కొన్ని తరగతులు ఉంటాయి. ఆయా రకంగా వాళ్ళు ఆ తైలాన్ని తీసుకొని వెళ్ళి ప్రభు పేరు మీద వాళ్ళ తల మీద పోసి వాళ్ళని ప్రతిష్ఠిత చేస్తే ఆ రోజు నుంచి ఆ అభిషేకం వలన ఆ మనిషి దానికే చెందుతాడే తప్ప వేరే దానికి చెందడు. ఇక ఇప్పుడు కొమ్ములాగా ఉన్నా నువ్వు దేవుని కోసం గట్టిదనం ఉండాలి నీకు. రెండవది అభిషేకం ఉన్నా ఎవరి కోసం ఉండాలి? చెప్పండి అబ్బా, గట్టిగా చెప్పండి అబ్బా. అప్పుడు నీ బిడ్డల మీద, నీ ఇంటి మీద, అమ్మగారి మీద, అయ్యగారి మీద దేవుని యొక్క తైలము, దేవుని యొక్క బలం, దేవుని యొక్క శక్తి ప్రత్యేకంగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. సరే ఇప్పుడు ఇందులో నుంచి మనం పాయింట్స్ చూడాలి కాబట్టి దానికి తగిన వాక్యాన్ని మనం వెతుకుదాం. నెంబర్ 1, ఈ అభిషేకమే కనుక నీ మీద ఉందనుకో దాని అర్థం ఏమిటబ్బా అంటే చూడండి 2వ సమూయేలు 22:51 ఒకసారి చదువుతారమ్మా. అభిషేకం కనుక నీ మీద ఉందనుకోండి అప్పుడు దాంట్లో 2వ సమూయేలు 22:51 వచనం చదువుతావమ్మా. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడు. ఏ రక్షణమా? గొప్ప రక్షణ కలుగజేయువాడు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు. ఏముంటదమ్మా ఇప్పుడు అభిషేకంలో నీకేమొచ్చింది చెప్పండి? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. నిత్య కనికరం అమ్మా, నిత్య కనికరం అమ్మా. ఈ అభిషేకం నీ పిల్లల మీద ఉండునుగాక. ఈ అభిషేకం ఇంటి యజమాని మీద, యజమానురాలి మీద ఉండునుగాక. అభిషేకం వలన ఆయన కనికరం, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన దయా దాక్షిణ్యం నీ మీద అంటూ స్పెషల్గా ఉంటుంది అనేది మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. అప్పుడు అభిషేకంలో ఫస్ట్ నీకు దొరికేది ఏంది? ఆయన దయ. చెప్పండి అబ్బా, ఆయన కనికరం, ఆయన జాలి,
ఆయన వాత్సల్యత, ఇంకా తెలుగులో చెప్పాలంటే ఆయన కృపని మీద ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకంలో నీకు వచ్చే భాగ్యం చూడండి అబ్బా. ఈ దయ, కనికరం, కటాక్షం సంవత్సరాలు వెళుతూ ఉండగా ఆయన కటాక్షం, దయా కిరీటం నీ మీదను, నీ పిల్లల మీదనో, నీ కుటుంబం మీదనో ఉండునుగాక, ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, రెండో పాయింట్కి వెళదాం. రెండో పాయింట్ ఎలాగుంది అబ్బా అంటే 45వ కీర్తన 7వ వచనం ఒకసారి చదువుతారా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 1:9 వచనం ప్రకారంగా అక్కడేమంటాడంటే, ఈ అభిషేకమే గనుక నీ మీద ఉంటే మీరు ఆనందంగా ఉండాలట. ఎలా ఉండాలబ్బా? చెప్పండమ్మా, చెప్పండమ్మా. అయ్యగారు అందరూ చెప్పండి సార్. ఆనందం అంటే ఎలాగ ఉండాలి సార్? మీ ముఖాలు ఎలాగ ఉండాలి? ఏదేది తేజస్సుగా ఉండాలా? మీరు అదే అంటున్నారా? నవ్వలేరా మీరు? నవ్వుతూ ఉండమ్మా, కలకలలాడుతూ ఉండండి అమ్మా. ఆనందం అంటే ఏంటో నాకు ఒక్కోసారి అనుకుంటాను, ఈ తెలుగు బైబిల్లో భలే వెళ్ళాలి కానీ పాయింట్స్ పట్టుకోవాలి. ఇగో ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, ప్రభు దగ్గర అలాగే పడి ఏం లేదు, లేవద్దు కాదు, ఆయన దగ్గర ఉండి ప్రభు నాకు ఇంకా అర్థం కాలేదు ప్రభు, ఇంకా కావాలి ప్రభు, ఇలా అడుక్కుంటా ఉంటాను. ఆయన ఇచ్చే సమాచారాన్ని పట్టుకొని అప్పుడు భలే సంతోషంగా నిలబడాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను అంటున్నా, అమ్మ మీరు ఎలా ఉండాలి చెప్పండి? ఏది కోపంగా ఉండే అమ్మగారులు ఒకసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఒక్కలు అనరు కానీ మీ సార్లను అడుగుతాను, అయ్యా అమ్మ ఎప్పుడు కోపంగా ఉంటుంది? అమ్మో నాకు ఒకతే చెప్తున్నానమ్మా, బైబిల్ లేకపోతే మీరు కఠినాత్మలాగా ఉంటారు. మీరే కాదు, మిమ్మల్ని బట్టి మీ యజమానులు కూడా ఎలాగ ఉంటారో తెలుసా? చీటికి మాటికి చిరుబురులాడే ఈ తత్వం ఉండకూడదండి. నేనైతే చెప్తున్నా, చీటికి మాటికి మరీ నువ్వు ఒక్కదానివే పెద్ద మనిషి అని అన్నట్టుగా ఎంత కోపం పట్టుకొని మకానికి అలా పౌడర్ రాసుకున్నట్టుగా వచ్చేసి ముందు కూర్చుంటా కోపంతో, అన్నం పెట్టే దగ్గర కోపంతో, ఏది పడుకుంటే కోపంతో, మాట్లాడదామంటే కోపంతో, ఎవరికా ఇదో బతుకు. ఈ బతుకులో మళ్ళీ మనం ఏమో ఎలా ఉండాలట? ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ చెప్పండి అమ్మా. సంతోషం లేదా? ఆనందం అని ఉందా? తెలుగు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడు వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో. చెప్పండి అబ్బా. ఆనందం నీ మీద ఉండును గాక, ఈ సంతోషం నీ మీద ఉండును గాక, ఈ పరమానందం నీ మీద ఉండును గాక. సార్ ఎందుకైనా మంచిది, ప్రభు నిన్ను పుట్టించాడు పర్పస్ లేకుండా కాదు. ఎవడో నీ ఇంట్లో ఆ రోగిస్టోడ్లాగా ఉన్నాడని అనుకోవద్దు. అక్కడే ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు, ఆ నయమాన్ ఇంట్లో ఉన్న పాపలాగా. అర్థమైందా బాబు? నీ మాటల వల్ల తల్లిదండ్రులకు సంతోషం కలుగునుగా. ఈ అభిషేకం అనేది ఎప్పుడైతే నీ మీద ఉందో, యూ విల్ బి రిజాయిస్. ఆనందంగా, సంతోషంగా, ఏమంటే పరమానందంగా, ఎప్పుడు చూసినా ఆహ్లాదంగా ఉండేటట్టుగా దేవుడు నిన్ను పెట్టాడు. కానీ గణట్రాయిలాగా, నేను మళ్ళీ చెప్తున్నా, చిన్న జీవితం సార్, తెలుసో తెలియకో ఎరుక్కో ఏదో ఎరక్క ఇంట్లో చేరేమన్నట్టు కాదు. కానీ యజమాని నవ్వి ఎంతకాలం అయిందో ఒకసారి ఆలోచన చేయి. ఎప్పుడు చూసినా అంత కఠినంగా నిన్ను చూడమన్నట్టు, ఏదో నువ్వు ఇస్త్రీ చేసేసినట్టుగా ఏలబడి చేయమన్నట్టు దేవుడు నిన్ను పెట్టలే. ఇంటికో మగాయన ఇంటికి వచ్చాడంటే, ఇంటికి ఎందుకు వచ్చాడు? ఇంట్లో పిల్ల పాపలతోటి, భార్యతోటి సరదాగా సంతోషంగా ఉండాలని. ఇంటికి రాగానే చేటంత ముఖం పెట్టుకొని, అప్పుడే తాలింపు పెట్టిన ముఖంలాగా నీ ముఖం, కోపాలు, నీ ద్వేషాలు అవి యజమాని మీద చూపితే ఆడు అన్నం తింటే ఒట్టు. నేను చెప్తున్నా, దయచేసి కోపంగా అనుకోండి అమ్మ. అమ్మగారులకే నేను చెప్తున్నాను, అయ్యగారులు కూడా నేను చెప్పేది ఏంటంటే, విసిగిపోయారేమో కానీ అయినా కూడా కాస్త ఓపిక పట్టుకొని ఏం చేయాలి? నా ఇంటికి సంతోషానికి నేను కారకుడిని అని నిలబడండి. ఏమైనా సరే నేను ఈ వాక్యాన్ని మాత్రం గట్టిగా చెప్తున్నాను, ఆయన అభిషేకం నీ మీద ఉందంటే ఇల్లంతా సంతోషంగా ఉండునుగాక, ఇల్లంతా ఆనందంగా ఉండునుగాక. ఎంతకాలం అయిందో అమ్మ నవ్వుతూ, ఎంతకాలం అయిందో పిల్లలు సంతోషంగా కనబడి. నేను మొన్న ఎప్పుడో విన్నానబ్బా, ఎవరండి బ్రహ్మం గారు అనుకుంటా అండి, అచ్చమ్మ గారిని పాపనే ఎగ్జిబిషన్ తీసుకెళ్లారని నాకు చెప్పారు, ఎవరో చెప్పారు. అమ్మాయ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏది మా బ్రహ్మయ్య గారికి ఎన్నాళ్ళకి ఏమొచ్చింది? ఏదో మాట సరదాగా చెప్తున్నాను. అమ్మా మీ కుటుంబాలని అప్పుడు ఇప్పుడు దగ్గర ఉన్న వాటికి ఏం చేయండి? మీరు తీసుకెళ్తే నాకేమైనా బాధ అనుకుంటున్నారా? చెప్పండి అమ్మా. మీ పిల్లలతోటి, కుటుంబంతో ఏదో సరదాగా సరత్ సిటీకి వెళ్ళండి,
వెళ్తే అయ్యగారు జోబి కొంచెం ఖాళీ అవుతుంది, కరెక్టే. అయినా పర్వాలేదు కానీ ఏం చేయండి, తీసుకెళ్ళండి అబ్బా, సరదాగా కొంచెం తిరగనివ్వండి అయ్యా. నేనైతే చెప్తున్నా, నాకు మాత్రం ఖాళీ దొరికిందండి చాలు, రండి మనం ఎక్కడికైనా వెళ్దాం అంటాను. అది మాకొక సరదా. అంటే నేను అంటున్నా, అయ్యా కొంచెం ఇళ్ళల్లో సంతోషం ఉండనివ్వండి, ఇంట్లో ఆనందం ఉండనివ్వండి. ఎందుకంటే నువ్వు దేవుని చేత ఏం చేయబడ్డా, గట్టిగా గట్టిగా చెప్పండి అమ్మా, ఆ అభిషేకం నా ఇళ్ళల్లో ఉంది అంటే నవ్వుతా ఉన్నాయ్యా. ఎంతకాలం అయిందో, ఎంతకాలం అయింది ఇంటికి రాగానే డబ్బు సమస్య, ఇంటికి రాగానే ఇంకో గొడవ, ఇంటికి రాగానే ఏదో గొడవ, ఇవన్నీ పక్కన పడేసి నాకు వీటన్నిటికన్నా నా యజమాని ముఖ్యం, నా యజమానురాలు ముఖ్యం, నా పిల్లలు ముఖ్యం అనే ఆ రీతిలో వచ్చేయండి. ప్రభు నిన్ను ఆనంద తైలముతో నింపునుగాక, ఆనంద తైలముతో నింపునుగాక, ఆనంద తైలముతో నింపునుగాక. దాని రిజల్ట్ ఏంటంటే యూ మస్ట్ బి హ్యాపీ అండ్ హ్యాపీ అన్నట్టుగా రిజాయిస్ గా ఉండేటట్టుగా ప్రభు నిన్ను నన్ను చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని మనం చదువుతాం. 2వ సమూయేలు ఏమండి 2వ అధ్యాయం, మొదటి సమూయేలు 2:10 చదువమ్మా. మొదటి సమూయేలు 2:10 ఒకసారి చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాతో వాదించువారు నాశనమగుతారు, పరమండములలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దులు నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తను నియమించిన రాజునకు ఆయన నియమించిన రాజుకి ఏమొస్తుందట, బలమిచ్చును. అప్పుడు అభిషేకం, అభిషేకించిన వానికి అధిక బలము కలుగుతుంది. ఏంటమ్మా అప్పుడు అభిషేకంలో నీకేముందో తెలుసా, బలం ఉంటుంది కాక. నీకు అర్థమవుతుంది అభిషేకం ఏముంది, గట్టిగా చెప్పండి అమ్మా. అభిషేకంలో బలహీనత పోవును గాక, అభిషేకంలో బలహీనత కొట్టుకుపోవును గాక. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పాను, నీ పిల్లలు కనుక బలవంతులైతే విరోధులు ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళిపోవాలి. అది మెయిన్ అక్కడ వాక్యంలో. అంచేత ఈ చిన్న వాక్యాన్ని నేను ఎంతసేపు చెప్పాను ఏంటో అనుకున్నా. ఎంతవరకు ఇంట్రడక్షన్ పాయింట్స్. ఇప్పుడు పాయింట్స్ లోపలికి వెళదాం. ప్రభు నిన్ను మొట్టమొదట ఏంటమ్మా నిన్ను ఎలా చేసాడట, కాండామృగములాగా, ఏది ఖడ్గమృగానికి ఉన్న కొమ్ములాగా. కొన్ని ఆఫ్రికా ఖడ్గమృగాలకి ఎన్ని కొమ్ములు ఉంటాయి, 1 2 ఉంటాయా? ఒకటి పెద్దగా ఉంటుంది, 3 ఫీట్ల దగ్గరగా ఉంటుంది, ఇంకోటి రెండోదేమో 1.5 ఫీట్ అంత ఉంటుంది. ఇగో అసలు ఆ జంతువుని ఎందుకు పట్టేసుకుంటారో తెలుసా, దాన్ని పట్టుకోవడం బంధించడం చాలా కష్టం. అయినా కూడా దాన్ని బంధించి దాన్ని ఎందుకు ఇది చేస్తారు అంటే ఆ కొమ్ములు కోసేయడానికేనట. ఏనుగు దంతాలు ఎంత విలువ ఉంటుందో ఈ ఖడ్గమృగానికి ఉన్న కొమ్ము కూడా అనేకమైన వాటిల్లో దానిని వినియోగించడానికి తీసుకుంటారట, కట్ చేస్తారట. కానీ నేను అయితే ఒకటి చెప్తున్నాను సార్, ఎంత బలం, ఎంత శక్తి శరీరానికే కాకుండా ఇంకొక రకంగా కూడా చూస్తే ఏమంటే అంతలాగా ఉండి దేవుడు అలా చేసి, రెండవదిగా ఆ బలం మీద ఆయన అభిషేకం ఉంచునుగాక. అప్పుడు దాని అర్థం ఏంటంటే 2 అంతల బలం నీ మీద ఉండాలి. అర్థమైందా? 2 అంతల చెప్పాలబ్బా, 2 అంతల బలమే కాదు, 2 అంతల ఆశీర్వాదం ఉండాలి, 2 అంతల నవ్వు ఉండాలి, 2 అంతలుగా సంతోషంగా ఉండాలి, 2 అంతలుగా నిన్ను చూస్తేనే బయట వాళ్ళకి విరోధులకు భయం పుట్టాలి. దేవునికి స్తోత్రం. సరే, అక్కడికి మనం ఒక చిన్న ఐడియా కోసం ఇవి మనం చూసాం. అయితే ఇప్పుడు వాక్యం లోపలికి వెళదాం. వాక్యం లోపలికి వెళ్ళేది ఏంటంటే, దేవుడు మనలను ఏమండి బలపరచడానికి ఏమండి దేవుని కనుదృష్టి ఏం చేస్తుందట చెప్పండి అమ్మ. అంటే ఇందులో చిన్న బిట్టి చెప్తాను. ఒకటి, జీవిత కాలంలో అమ్మ ఎంతకాలం ఉంటే అంతకాలమే యథార్థవంతులుగా బతకండి. ఏం చేయాలమ్మా? పాయింట్ నెంబర్ 1 అంతే. యథార్థవంతులను బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా ఆ ఇల్లు నీదై ఉండునుగాక, ఆ మనిషి నువ్వై ఉండుగాక, ఆ వ్యక్తి నీ కుటుంబమై ఉండునుగాక, ఆ వ్యక్తి నీ పిల్లలై ఉండునుగాక. సార్ పాయింట్లో నేను చెప్పేది ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఇందులో చదువు 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. అక్కడ ఏం రాశాడంటే, యథార్థవంతులను బలపరిచే దేవుడు. నాకు అదే కావాలి. అర్థమైందా? దేవుడు ఎవరమ్మా చెప్పండి? దేవుడు ఎవరండి? నిన్నేం చేసే దేవుడు? అప్పుడు నువ్వంటూ ఎలా ఉండాలి? ఏ కాలానికైనా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి కాదు, యథార్థవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా చెప్పండి? ఎంతమంది యథార్థవంతులు ఉన్నారు ఇక్కడ?
నేను యథార్థవంతుడిని, నేను యథార్థవంతురాలనే, ఈ మాట నీ విషయంలో వాక్యానుసారంగా ఉంటే ప్రభు నేను ఇంకొకసారి దీవించునుగాక. ప్రతి చిన్నదానికి లొసుకులు పెట్టుకొని అయినా కూడా ప్రభు ఎవరి కోసం నన్ను దీవించడు, ఎవరి కోసం నన్ను బలపరచడు అంటే బలపరుస్తాడు. అక్కడే రాశాడు. అక్కడ ఈ విషయంలో నువ్వు బతి తప్పి తిరిగావురా అని రాజుతో చెప్తున్నట్టు సంగతి చూస్తున్నాం మనం. నువ్వు యథార్థవంతుడిగా ఉండు. నేను ఇంకా దీని గురించి ఇంకా వచనాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఒక పాయింటే ఇందులో చూసాం. యథార్థవంతులుగా ఉండండి, ఆయన బలం నీ మీద అపరిమితముగా పని చెయ్యునుగాక. రెండో పాయింట్ ఏంటంటే చూడండి సార్, నిర్గమాకాండం 15:13 వచనంలో ఏమంటున్నాడో తెలుసమ్మా అక్కడ. ఏమండి, నీకు చేతనైనంత వరకు నువ్వు బలంగా ఉండడానికి మందిరానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా చెప్పండి అమ్మా. అమ్మా హెబ్రోనోల్ని మనం దేవుడు వాళ్ళు దీవించాలని నేను అంటాను. సేవకులు ఎప్పుడు కూడా, ఏ విశ్వాసి కూడా మందిరానికి రాలేదు అనే మాట వాళ్ళు ఒప్పుకోరమ్మా. మీకు ఎన్ని పనులన్నా ఉండవండి, ముందు ఎక్కడికి రావాలి చెప్పండి అయ్యా. మొన్న నేను ఒక ఆయన అడిగాను, అయ్యా మీ అబ్బాయి మీ నాన్న ఏడురా అని అడిగాను నేను ఒకడిని. అడిగితే అంటాడు మా నాన్న పెళ్ళికి వెళ్ళాడు అన్నాడు. ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది, బల్ల ఎక్కడ కొట్టేసేసాడు, ఎక్కడికి వెళ్ళాడట. ఇంకొకరిని అడిగాను, లేదు ఈరోజు కూడా డ్యూటీ ఉందట. నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఇంకా 7th డే అడ్వెంటిస్ట్ వాళ్ళని అడిగి చూడండి సార్. ఒకవేళ శనివారమే కనుక ఎగ్జామ్స్ వస్తే పరీక్ష మానేస్తారు. ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ మానేస్తారు. మన వాళ్ళు ఉన్నారు ఏంటంటే ఆదివారమా ఇంకేమన్నా ఏదైనా కూడా మనం మాత్రం. కానీ ఇక్కడ నాకైతే చెప్తున్నాను, నువ్వు మందిరానికి వెళ్ళు, దేవుడు నిన్ను బలపరచునుగా. యథార్థంగా ఉండు అమ్మా. యథార్థంగా ఉన్నప్పుడు నేను అందరూ పడతారని నేను అంటలే. అదిగో ఆయన కన్ను దృష్టి యాంటీనా లాగా తిరుగుతుంది, అలాగా శాటిలైట్ లాగా ఉపగ్రహం లాగా తిరుగుతూ ఉంది. ఎవడు యథార్థవంతుడిగా ఉంటాడో వాళ్ళ మీద ఆయన కన్ను దృష్టి వస్తుంది, వాళ్ళని బలపరుస్తాడు. రెండవ పాయింట్ ఏంటబ్బా అంటే ఏం లేదయ్యా, మీరు ఇప్పుడు చూసారు కదా ఇదే వాక్యాల్లో ఏం చదువుతున్నావు ఇక్కడ, మందిరానికి వెళ్ళాలంట. ఏం చేయాలమ్మా, ఆయన బలం ఎక్కడ తీసుకెళ్ళింది నిన్న, బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించి. అమ్మా మీకు నేను చెప్తున్నా, మందిరానికి బలం తీసుకెళ్ళిందని ఉంది ఆయన బలం. కానీ మందిరంలోనే అక్కడ నీ కోసం బలం ఉంది, అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి, అక్కడ నీకు కావలసిన దీవెనలు ఉన్నాయి, అక్కడ నీకు మంచి భవిష్యత్తు ఉంది. అంచేత మందిరానికి వెళ్ళండి. మందిరం మానేయకండి అబ్బా. మందిరాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో, ఒక పాస్టర్ గారు కూడా ప్రేమతో చెప్పిన సీరియస్గా కూడా చెప్పొచ్చు. చెప్పినంత మాత్రంలో ఏమండి పాస్టర్ గారు మా గురించే చెప్పాడని అంతలాగా అనుకుంటుందంటే ప్రభు నన్ను గద్దించాడేమో సరవడానికే కదా. ఆ భావన ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ మీద దీవెనలు రాక తప్పవు. మూడో పాయింట్ నేను చెప్తా సార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్య భాగమే. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం, ఏమంటే కీర్తన 18:1వ వచనం, తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. ఈ 3 వచనాలు ఏం చెప్తున్నాయంటే బతికినంత వరకు దేవుణ్ణి ప్రేమించండి. ఎలాగా ఏం చేయాలమ్మా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి అమ్మా. ఎవరిని ప్రేమించాలమ్మా? ఎప్పుడైనా మాట అన్నారా యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అనే మాట అన్నారా? అన్న వాళ్ళందరినీ దేవుడు మళ్ళీ ఇంకోసారి ఆయన ముద్దాడునుగాక, వారిని ఆశీర్వదించునుగాక, వారిని ప్రేమించునుగాక. అమ్మా ఈ వాక్యంలో ఆ మార్కు సువార్తలు భలే చక్కగా రాస్తాడు. ఏమని రాస్తాడు అక్కడ, ఏమంటే 12:30 వచనంలో నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ అంటే అక్కడ ఏమంటాడు అక్కడ చదువు ఒకసారి, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. ప్రేమిస్తూ ఉండగానే ఆయన బలం నీ మీదకి వచ్చునుగాక. దేవుని బలం అంటే ఏమనుకుంటున్నారు సార్? ఎలాగంటే న్యాయాధిపతులు 5:31లో ఏమంటున్నారు, యెహోవా కొరకు ఏం రాశాడు, యెహోవాని శత్రువులందరూ అలాగుననే నశించదురు, ఆయనను ప్రేమించువారు ప్రేమించే వాళ్ళందరూ బలముతో ఉదయించు. ఎలాగంట శక్తివంతంగా, ఎలాగంట చాలా ప్రభావం కలిగిన వారిగా, చాలా ఆధిక్యత కలిగిన వారిగా ఏది వాళ్ళు ఉంటారు అని వాక్యంలో చదువుతున్నా. అంచేత చూడండి ఇందులో 3 పాయింట్లు వచ్చినాయి. ఒకటి, బతికినంత వరకు ఎలా ఉండాలమ్మా, ఆయన నీ కొమ్ము బలపరిచి ఆయన నేను అభిషేకించాడు అనగానే యథార్థవంతులుగా ఉండండి సార్. రెండవది ఏమన్నాను నేను, ఏమండి మందిరానికి అలవాటు పడండి సార్. మూడవది ఏమన్నాను నేను, ఆయనను ప్రేమించండి. యేసయ్యా నిన్ను ప్రేమించే వాళ్ళు నా పేరు ఉండిపోవాలి,
మా ఇల్లు ఉండిపోవాలి, నా బిడ్డలు ఉండిపోవాలి, నా కుటుంబం ఉండిపోవాలి. అది ప్రభువుని మీరు అడిగి చూడండి. ప్రభువుని ప్రేమించే వాళ్ళందరూ కూడా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక. ఇది ఎన్నోబా 92 14 వచనం దగ్గర నుంచి చదువుతాం. దేవుడు అతనిని ఏం చేస్తాడట చెప్పండి అమ్మా, తప్పిస్తాడు. ఇంకేమన్నాడబ్బా, నిజంగా దేవుని ప్రేమిస్తే గనక నీ జీవితం దశ మారునుగాక. హల్లెలూయా. ఇంకా నేను ఇంట్రడక్షన్ పాయింట్స్ లోనే అదే అంటే సబ్ పాయింట్స్కి వచ్చాను. ఇప్పుడు పాయింట్కి వెళ్ళాలి. పాయింట్ అసలు పాయింట్ ఒకటి ఉంది, అది చెప్తే అది చెప్పి చూద్దాం. దానికన్నా ఇంకొక మాట చూద్దామమ్మా. 29:11 వచనం చూడమ్మా. కీర్తన 29:11 వచనంగా అక్కడ ఏమన్నాడు, తన ప్రజల యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. వారిని ఏం చేస్తాడన్నా ఆశీర్వదించును. చదవండి ఇంకా ఉంటుంది. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఎట్లా ఉందో ఒకసారి చదువుతారమ్మా, ఎట్లా ఉందో ఒక్కసారి. ఎందుకైనా మంచిది. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అబ్బా. అది 29:11 వచనం చూడబ్బా, ఏమని రాశాడు అక్కడ. The Lord will give unyielding and impenetrable strength to his people. స్ట్రెంగ్త్ అంటే ఏంటమ్మా చెప్పండి. ఎన్నో వచనం అమ్మా? ఓకే అమ్మా, వినండి అమ్మా. తన ప్రజలుగా ఇంకా ఏమండి వినండి సార్. మీరు ఎంతకాలం ఉన్నా ఏ మూలం ఉన్నా ఎవరి మనిషిగా ఉండాలి? దేవుని మనిషిగా ఉండండి. దేవుని మనిషిగా ఉండండి. నువ్వేమవుతావు తెలుసా? బలవంతుడు అయిపోతావు. ఏమైపోతావమ్మా చెప్పండి అమ్మా. నేను 4 పాయింట్లు చెప్పాను. ఒకటి చెప్పండి, యథార్థవంతుడిగా. రెండవదమ్మా, మందిరానికి ఎప్పుడు మానకూడదమ్మా. మూడవదమ్మా, ఆయన్ని దమ్మున్న మనిషిలాగా ప్రేమించండి అయ్యా. 4వది, దేవుని మనిషిగా ఏ మూలన్నా కూడా అమ్మా. ఉద్యోగం చేసే దగ్గర ఏ మనిషిలాగా ఉండాలి చెప్పండి అమ్మా. నేను ఒకసారి ఒక అమ్మగారికి ఇలాగ అన్నాను. అంటే పాపం అనుకుంటారేమో, సారీ ఏమో అనుకోకుండా. కొన్ని సందర్భాల్లో ఏమో అలా చెప్తాము. నేను చాలా ఇంట్రెస్ట్గా చెప్పిన ఒక మాట, అమ్మా చాలా జాగ్రత్తగా, నువ్వు జాబ్ చేస్తున్నావు పలానా చోట, జాగ్రత్త. నీ గురించి నాకు కొంచెం వేరే సమాచారం విన్నాను, జాగ్రత్త అమ్మా అన్నాను. ఆ అమ్మగారు ఏమందో తెలుసండి నాతోటి, అబ్బాయి ఏముండవండి, అలాగే ఉండదు, మా పనులే మాకు ఎక్కువ అన్నది. చాలా బాధ అనిపించింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చెప్పి చివరికి వదిలేశాను. ఏమండి, నేను ఇలాగ అన్నానని చెప్పేసి మీరు సీరియస్గా అనుకోవడం కాదు, కానీ మీ ఇళ్లలో వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగాలకు వెళితే కనుక ఎవరి తరపున ఉద్యోగం చేస్తున్నారు? అక్కడ ఓ బ్యాంకులో నువ్వు పని చేస్తున్నావమ్మా, ఎవరి తరపున చేస్తున్నావు చెప్పమ్మా. ఓ పొలంలో మీరు పని చేస్తున్నారమ్మా, ఎవరి తరపున? ఏమండి, మీరు అక్కడ రకరకాల మనుషులు, ఇక మిశ్రిత జాతి ఉంటారు, రకరకాల మనుషులు మన మీదే కన్నేస్తారు, మనల్నే పాడు చేయడానికి చూస్తారు. ఆడి మగాడైనా ఆడోళ్ళైనా ఈ రోజుల్లో ఏంటంటే అక్కడ మనం వెళ్ళగానే మన మీదే వాళ్ళకి కన్నులు ఉంటాయి. కానీ నేను ఒక అమ్మగారికి అలా చెబితే ఆమె కట్టుకున్న బట్టల దగ్గర నుంచి ఆమె వేరుగానే కనిపించింది. నయ్యం ఊబిలో పడ్డది. ఊబిలో పడ్డం కాదు సార్, ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో పడిందంటే ఆ టైంలో నేను ఇంకా అన్నాను, వదిలేసేయండి ఆవిడ. ఇంకా ఏమంటే ఆ తర్వాత ఇప్పటికీ ఎఫీస్పేటలోనే తిరుగుతూ ఉంటుంది ఎంతో ఘోరంగా. నేను ఆమె వెళ్ళే అవతల మనుషులతో కూడా నేను మాట్లాడిన సందర్భం ఉండింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఏందయ్యా నువ్వు అంత భక్తిగా వాక్యాలు ఏందయ్యా నువ్వు చెప్పేది, వాళ్ళంతటా వాళ్ళే మా దగ్గరికి వస్తున్నారు అన్నట్టుగా అవతల మనుషులు మాట్లాడారు. చివరికి ఏమంటే వాళ్ళ ఆయన పిచ్చోడు అయ్యాడు, ఆవిడ ఎక్కడ పోయిందో తెలియదు, వాళ్ళ కొడుకు కూతురు కూడా ఉండాలి, వాళ్ళు ఏమయ్యారో తెలియదు. అది కాక ఇలాంటివి ఒక్కటి కాదు సార్, ఎన్ని విషయాల్లో నాకు తెలుస్తూ ఉంటాయి. జాగ్రత్త. ఏమండి, నేను ఒక్కటే అడుగుతున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరి మనిషిలాగా ఉండాలి చెప్పండి సార్. కొంచెం ఆశ చూపించే పద్ధతులు ఉంటాయి. సేవకుడు కూడా వాక్యం అంత ఖచ్చితంగా చెప్పాలి అనే దానికంటే కూడా మామూలుగా చెప్పే రీతులు ఉంటాయి. ఎలాగా, ఏదో కొంచెం ఆశ చూపించి మరి అంత అనకండి సార్, మరి ఇంత ఎలాగ అనకండి సార్, అంత గట్టిగా చెప్పకండి సార్, ఇట్లాంటివి కూడా నడుస్తాయి. కానీ అవన్నీ పక్కకు పడేసి ఆడు పిలిచాడు, ఇంకోసారి పిలవకపోయినా పర్వాలేదు, దమ్మున్న వాళ్ళగా వాక్యం చెప్తాను చూసారా, అక్కడ పని చేస్తుంది అన్నమాట. అంచేత ఆడమైనా మగాడైనా ఉద్యోగాలు చేసే దగ్గర దేవుని మనిషిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పరేటండి, నేను అల్లేలే చెప్పమంటే మీరు ఎవరి మనుషులుగా ఉండాలి? నేను మళ్ళీ చెప్తున్నా, ఇక మీరు మీ వాహనాల మీద ఏమండి మీ భార్య గారు మాత్రమే వాహనం ఎక్కాలి. ఎవరు ఎక్కాలి? నా ఇంకా చూడరేటి ఏమ్మా అలా చూస్తావేంటమ్మా?
రాంబాబు గారితో ఎక్కడే ఉన్నా రాంబాబు గారితో చెప్తున్నా, ఎప్పుడైనా సరే ఆయన బండి మీద నువ్వే కానీ ఇంకొక ఆడావిడే ఆయన బండి మీద ఎక్కడాకే వీల్లేదు. మీకు తెలుసో తెలీదో, మీరు ఒకవేళ ఆ మాట పాస్టర్ గారు నేను చెప్పినప్పుడు మీరు పట్టించుకోకుండా దేన్నన్నా పర్లేదు నా వెనకాల ఎక్కితే ఎక్కిందని చెప్పి ఎక్కించుకొని తిరిగారనుకో, ఒకరోజు మీరు ఇబ్బందులు పడ్డప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని తప్పించడు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ కుటుంబం అలా ఉండును కాక. నీ కారు ఉందనుకో, కారు ఉన్నా కూడా మీ ఆవిడ ఉన్నప్పుడు కావాలంటే ఎవరన్నా ఎక్కించుకోగలరా, ఎందుకంటే అక్కడ అమ్మ ఉంది కాబట్టి నాకు బాధ లేదు. అర్థమైందా? ఇది బతుకు. కానీ నువ్వు దేవుని మనిషిగా ఉండకుండా ఏ డబ్బు కోసమో ఏ పేరు కోసమో వినరైట్ అంటే బాబు ఏదో కొంచెం పర్లేదులే అని చెప్పేసి మరి నాశనకమైన క్యారెక్టర్ వద్దబ్బా. ₹1 పోతే పోయింది కానీ ₹100 ఖర్చు పెట్టి ఆటోలో పో అని పంపించండి. ఆవేళ పనులు అవనాయి, ఇంకొకరు అవనాయి. అంతేగాని నేను అంటున్నా, నువ్వు దేవుని మనిషిగా ఎక్కడ చెప్పండి, పనిచేసే దగ్గర ఎక్కడమ్మా? నీకు ఏ విద్య ఉంటే ఆ విద్యలోనబ్బా. ఒకవేళ ఉపాధ్యాయుడు ఉన్నావా, అక్కడ నువ్వు దేవుని మనిషిగా ఉండబ్బా. అక్కడ దేవుడు మనిషిగా ఉండడం వల్ల దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ వలన నయమాను లాంటి వాళ్ళు బాగైపోతారు. దేవునికి స్తోత్రం. బాబు ఈ వాక్యం ఎక్కడితో అయితే ఇంకా వెళ్ళేటట్టుంది, ఇక్కడికి ఆపుదాం ఈ భాగాన్ని. ఇప్పుడు పాయింట్ లోపలికి వెళదాం. నెంబర్ 1 పాయింట్లో ఏమిటబ్బా అని అంటే, మీరు ఆలోచన చేయండి సార్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్య భాగాన్ని నేను మీతో చెప్తున్నాను. మీకు దేవుడు నాకు చెప్పే మాట ఏంటంటే, మీరు ఐగుప్తీ దేశంలో నుండి బయటకు వచ్చారు గనక వాళ్ళకంటే మీరు బలవంతుడు. ఎవరికంటే? ఐగుప్తీలకి ఎంత బలం ఉందో నాకు తెలియదు. ఉంటే ఉండుగాక. రాజుకి ఎంతో బలం ఉంది, ఉంటే ఉండుగాక. అప్పుడు వీళ్ళ గురించి ఏమన్నారో తెలుసా? మామూలు కాదురా బాబు, మీరు ఐగుప్తీ దేశంలో నుంచే బయటకు వచ్చిన వాళ్ళు. అంటే అలాంటి భయంకరమైన క్రూరమైన పాలనలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరంటూ స్పెషల్గా బతకాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. మళ్ళీ ఐగుప్తీ లక్షణాలు ఏమి ఉండదు. ఎందుకంటే ఐగుప్తీ ఇనప కొలిమని సంగతి తెలుసు కదా. ఎవరెవరు అన్నారో మాటలు తెలుసు కదా మీకు. ఏమండి ఆ వచనాలన్నీ చదివితే సొలొమోను అన్నాడు ఈ మాట. ఏమంటే బైబిల్లో కీర్తనలో ఉందా మాట. ఇంకొకటి కాదబ్బా, 20వ గ్రంథంలో చదువుతా ఈ మాట. అదొక భయంకరమైన ఎనప కొలిమ. అంటే అంత బలంగా నిన్ను బయటికి పంపలేనంత బలమైనది. ఆయన మహాబాహువును చాపి తన చేతి యొక్క బలము ద్వారా నిన్ను బయటికి తీసుకొచ్చాక నీ గురించి బయట వాళ్ళు చెప్తున్నారు, అమ్మో వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఎవరండి? లోకంలో నుంచి వేరు చేయబడ్డారా లేదా? చేయబడ్డామా లేదా? అప్పుడు వారిలో ఒంటరి ఎంతమంది అవ్వాలి చెప్పండి అమ్మా. ఒంటరోడి ఎంతమంది? పెక్కుమంది అవ్వాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. శక్తి కలిగిన దేవుని యొక్క బలం, ఆయన అభిషేకం నీ మీద నీ పిల్లల మీద ఉండునుగాక, ప్రత్యేకంగా ఉండునుగాక. సరే, ఇప్పుడు వాక్యం లోపలికి వెళదాం అబ్బా. ఒక్కొక్క పాయింట్ చూద్దాం. నెంబర్ 1 బైబిల్ వాక్యాల్లో అమ్మ 148వ కీర్తన 14వ వచనాన్ని చూడండి. 14వ వచనం ఏమని అన్నాడు అక్కడ? తన ప్రజలకు ఒక శృంగము హెచ్చించి ఉన్నాడు, ఒక కొమ్ముని ఇచ్చాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలీయులకును అందరికి ప్రఖ్యాతి కరముగా ఉన్నది. ఏదమ్మా ఆయన నీకు కొమ్ము ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటబ్బా? ఎక్కడున్న ఏ మూల నువ్వు ఎలాగుండాలి? ప్రఖ్యాతి అంటే ఏంటది? ఖ్యాతికి మించిపోయిన పదం అది. అర్థమైందా? ఖ్యాతి ప్రఖ్యాతి, ఖ్యాతి కంటే కూడా గొప్ప పదం అది. అర్థమైందా? అప్పుడు నువ్వు ఏ మూలన్నా దేవుని శృంగము, ఆయన బలం, ఆయన కొమ్ము, నువ్వు బలంగా అడవిలోనే ఏనుగు తర్వాత ఉన్నంత బలం అని అనుకో. సరదాగా చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే అమ్మా, ఇక్కడికి ఒక పాయింట్ అయింది కదా. రెండవదిగా ఇక సంఖ్యాకాండం 23కి రండి అమ్మా. 23వ అధ్యాయం అక్కడ 22వ వచనం ముందు ఒకసారి చదవండి. అది ఏమన్నాడో చూద్దాం. 23:22వ వచనాన్ని ఏమని రాశాడు? రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. ఏముందమ్మా? వాళ్ళలో రాజు యొక్క జయధ్వని ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి ఎక్కడి నుంచి అమ్మా వారిని రప్పించెను. ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు. గురుపోతు వేగము వంటి వేగము. ఏ వేగం అమ్మా వారికి కలదు. ఏది? సోంబేరోళ్ళు అందరూ సరే హల్లెలూయా చెబుతామా? హల్లెలూయా. నా తల్లి చూసారా? ఇప్పుడు పాయింట్ గమనించండి అబ్బా. మీరు అర్థం చేసుకోవడానికి ఒక్కడు లేజీగాడు ఉండడట, వాళ్ళంతా స్పీడ్. ఎవరమ్మా? ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే చాలా అధునాతకమైన బిడ్డలుగా ఉండాలి.
నేను అంటున్నాను, అప్డేట్ అవ్వాలి ఎప్పటికీ కూడా. నేను సేవకుడిగా ఈ వాక్యాన్ని ఏ రోజుకి ఆ రోజు జాగ్రత్తగా చదవకపోతే నాకు రాదు. మీరు కూడా రోజు దేవుని యొక్క సత్యాలు వినడం వల్ల మీరు బలవంతులు అవుతారు. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, ఎవరన్నా మాట అన్నారు, 24:8 కూడా చదవండి. అదే సంఖ్యాకాండం 20. ఐగుప్తులో నుండి అతన్ని రప్పించాను. గురుపోతు వేగము వంటి వేగము అతనికి కలదు. ఏ వేగం అమ్మా? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి అమ్మా. స్పీడ్ గా ఉండే వాళ్ళు అంటారా, లేజీగా ఉండే వాళ్ళు అంటారా, బద్ధకంగా ఉండే వాళ్ళు అంటారా, చురుగ్గా ఉండే వాళ్ళు అంటారా? ఏది ఏ టయానికి లెగుతున్నారబ్బా? నేను ఎప్పుడైనా చెప్తానండి, ఈ కూడా పాయింట్స్ బాగా ఇంట్రెస్ట్గా నేను చెప్పాలని అనుకుంటాను. ఒక్కొక్క దాని మీద అలాగ వెళుతూ ఉన్నా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నా దేవునికి చాలా వందనాలు తెలియచేయాలి. విషయం ఏంటంటే, ఏ రోజు చెప్తున్నా ఇది క్రొత్తగానే ఉందబ్బా. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు నేను కష్టపడుతున్నాను, నేను గమనిస్తున్నా ప్రాక్టికల్గా. గత 30-40 సంవత్సరాలుగా ఈ వాక్యాలు తోడి చెప్తున్నా కూడా ఇంకా క్రొత్తగానే ఉన్నాయి. అబ్బా, ఎంత ప్రత్యేకమైన ఇలాంటి ఒక నిధి ఏమండి నేను ఇంకెక్కడ చూడలేదు. దేవునికి స్తోత్రం. అందుచేత ఇప్పుడు చెప్పిన ఆయన ఎవరో తెలుసా? బిలాము ప్రవక్త. జరగబోయే విషయాలు అలా చూస్తున్నాడు. మామూలు కాదురా, ఐగుప్తులోంచి బయటకు వచ్చినారు, మామూలు కాదురా, వాళ్ళకి చాలా బలం ఉందిరా. మామూలు కాదురా, వాళ్ళు చాలా స్పీడ్ గా ఉంటారు, మామూలు కాదురా, వాళ్ళు బలమైన గురుపోతు కొమ్ము కలిగిన వాళ్ళరా. దేవునికి స్తోత్రం. అలాగా వాళ్ళు బలవంతులుగా ఉండడం అది దేవుని యొక్క ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు వాక్యం లోపలికి పాయింట్ నెంబర్ 1 ఒక పాయింట్ చూద్దాం. అప్పుడు ఎక్కడంటే బైబిల్ వాక్యాల్లో 132వ కీర్తన 17వ వచనం చదవండి అమ్మా. ఏమని రాశారు చూద్దాం. 132వ కీర్తన 17వ వచనం. అక్కడ దావీదునకు కొమ్ము మొలువ చేసేదను నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. చదువమ్మా. అతని శత్రువులకు అవమానము వస్త్రముగా ఎవరికమ్మా? అతని శత్రువులు అందరూ ఏమవ్వాలమ్మా? చెప్పండి అమ్మా. దేవుడు నీకు గనుక కొమ్ము మొలవ చేయడం గాని అభిషేకించడం గాని మొదలెడితే గనక శత్రువులకి ఆయన అవమానమును వస్త్రముగా ధరింపజేస్తాడట. దేవునికి స్తోత్రం. ఆయనకు మహిమ కలుగును గాక. నా శత్రువులు ఎవరో కంటికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కనబడిన వాళ్ళు ఉంటారు, ఏమంటే లోపల ఉన్నట్టు ఉంటారు, బయట కూడా ఉంటారు. వీళ్ళందరినీ నోరు మూసేవాడు ఎవరు అంటే ఆయన నా తరపున చేసే గొప్ప కార్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు దీనికి ఇలాగ ఆలోచన చేద్దాం. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. మొదట దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 16వ వచనం ఏమని రాశాడు? రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, దేవా యెహోవా నన్ను ఇంత హెచ్చించులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా నీవు రాబోవు బాహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషుడు మాట్లాడునట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని. ఒకటేనండి. ఇప్పుడు కొమ్ము మలవ చేయడం అంటే హెచ్చింపగలగడం, ఏమంటే అట్లాగే అభిషేకం ఉన్నా చెప్పలేనంత బలవంతుడిగా ఉండడం. అలాగా బలవంతులుగాను శక్తివంతుడుగాను ఉన్న వాళ్ళల్లో ఆ రోజుల్లో దావీదు గారు ఒకరు. దావీదు గారికి ఆయన కొమ్ము మలవ చేశాడా లేదా? మలవ చేశాడు. ఆ కొమ్ము గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే 18వ అధ్యాయం అందులోనే మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. ఏమని రాశాడు అక్కడ? అతడు మోయాబీయులను జయించగా దావీదునకు కప్పము కట్టు దాసిలైది, పన్ను కట్టే వాళ్ళు అయిపోయారట. తర్వాత 3వ వచనం. శోభారాజైన యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతు నొద్ద దావీదు అతనిని ఓడించి అతని యుద్ధ నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్వలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100 కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటికన్నిటికి
అందులో 6వ వచనం చదవమ్మా. 6వ తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యములు ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టి. ఎవరెవరు కడుతున్నారమ్మా? ఇప్పుడు కొమ్మ మొలవ చేయడం అంటే చెప్తున్నాను. దావీదు ఎంతటోటండి, గొర్రెలు కాసుకునేవాడు. దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులకి రాజుగా చేశాడు, అభిషేకించాడు. ఏమంటే మీకు పాయింట్ అర్థం కావాలి. ఎందుకంటే అతడు గొల్యాదు కంటే బలవంతుడు, ఇలాంటివి ఎన్నో మనం విన్నాం. కానీ ఇక్కడ నేను చెప్తున్నా, అనేక రాజుల కన్నా ఆయన బలవంతుడు. అర్థమైందా? ఆయా చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా ఏం చేసేవారంటే ఇతనికి కప్పం కట్టడం అంటే ఏంటి? ఏ నెలకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి బంగారం మూటలు తెచ్చి ఇవ్వాలి. ఇవ్వకపోతే అయ్యింది వాళ్ళ సంగతి. అంత బలవంతుడయ్యాడు. అదిగాక సార్ అందులో ఇంకో పాయింట్ 13వ వచనం చదివమ్మా. 13వ వచనం. దావీదు ఏదోములో కావలి సైన్యమును ఉంచెను. ఏదోమీయులందరూ అతని సేవకులైరి. దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతన్ని రక్షించెను. దేవునికి స్తోత్రం. పాయింట్ నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, దావీదు పాలన నీతితోను న్యాయముతోను ఉండేది. అతని పాలనకి అందరూ కూడా బిల్లు పెట్టేవాడు. అతని పాలన ఎలా ఉండేదంటే, అది ఒక గురుపోతు కొమ్ములాగా. అర్థమైందా? అదే ఖడ్గమృగం అంటారు చూడు, కాండామృగం అంటారు కదా, దాని కొమ్ములాగా. అది మాత్రమే కదా. అప్పుడు కొమ్ము అంటే అర్థం ఏంటంటే పాలన ఉంది, అథారిటీ ఉంది. ఏమండి, చాలా ప్రత్యేకతలు ఉంటాయి అందులో. అయితే అతనిని దేవుడు ప్రత్యేకంగా అభిషేకించాడు కనుక తాను వెళ్ళిన చోటల్లా ఎవరు వెళ్ళేవారట? చెప్పండి అమ్మా. అమ్మా, దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నిన్ను బలమైన బిడ్డగా నిలబెట్టాడు కాబట్టి నువ్వు వెళ్ళిన చోటల్లో నా ప్రభు ఉండును గాక. అమ్మా, నీ పిల్లలు కూడా ఉండును గాక, నీ కుమారుడు కూడా ఉండును గాక, నీ కుమార్తె కూడా ఉండును గాక, నీ యజమాని కూడా ఉండును గాక. సార్, నువ్వు చేసే పనుల్లో దేవుడు కూడా ఉండును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుడు నీకు కూడా శక్తి కలిగినవాడిగా, నిన్ను కాపాడడంలో పాల్గొనగలిగినవాడిగా, నీకు సహాయం చేయి బహుగా ఆయనని కూడా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 89వ కీర్తన రండి. అక్కడ 17వ వచనం చదువుతారమ్మా. ఏమని రాశాడు అక్కడ? 89వ కీర్తన వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును. నా బాహుబలము అతని బలపరుచును. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. మీరు ఇప్పుడు తలగా కనబడాలమ్మా, మీరు బలమైన బిడ్డలుగా ఉండాలమ్మా, మీరు జీవనకరమైన బిడ్డలుగా. సార్, మనం ఎలా పైకి వస్తాం అనేది నాకైతే నేను చెప్పలేను, కానీ తీసుకొచ్చేవాడి గురించి మాత్రం నేను చెప్తున్నాను. నా ప్రభు నీకోసం దిగి వచ్చును గాక. ఏది బైబిల్ వాక్యంలో రూతు గ్రంథం 1:6వ వచనంలో మళ్ళీ దేవుడు తన బిడ్డలకు ఆహారం ఇవ్వడానికి వచ్చాడు అన్నట్టుగా నీ విషయంలో దిగి వచ్చును గాక. ఈ ఆశీర్వాదం నీ మీదను, నీ పిల్లల మీదను, నీ కుటుంబం మీదను ఉండును గాక. దేవుడికి స్తోత్రం. అభిషేకం ఎందుకు ఇచ్చాడట? నవ్వుతూ బతికాడు. ఎలాగా? ఏది సంతోషంగా కనిపించండి అబ్బా. అందరూ కూడా ఎలా కనబడాలి? సంతోషంగా. అమ్మా, మందిరానికి వచ్చా ఈ మాత్రం సంతోషంగా ఉండకపోతే ఇంకెక్కడికి వెళ్ళి మనకి సంతోషం? నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, నన్ను బట్టి మీరు సంతోషిస్తున్నారు, మనందరిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు, ఆయన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. ఇది ఎప్పటికీ ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరేనా? ఇంకొక వచనాన్ని నేను చెప్తాను. యెషయా గ్రంథం 22వ వచనం ఒకసారి చదువుతారా? నేను ఇంకొక రిఫరెన్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తానమ్మా. 22. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. చిన్న సీక్రెట్ చెప్తున్నాను. ఎంతమంది రాజులు ఉన్నారో, ఎన్ని రాజ్యాలు ఉన్నాయో, వాటన్నిటి తాళాలు ఎక్కడ ఉంటే దావీదు గారి దగ్గర ఉన్నాయట. అర్థమవుతుందా? ఈ రోజు కూడా ఎవరైనా మంచి రాజుగా ఉండాలంటే ఎవరి గురించి తెలుసుకోవాలో తెలుసా? దావీదు గారి గురించి అమ్మా. మీకు చెప్తున్నాను, ఇది చూడండి. దావీదు గారి యొక్క కొమ్ము ఎంత హెచ్చుగా ఉందంటే, ఏ రోజైనా ఉండే ఆ రాజుల కన్నా ఈయన మహిమ కలిగిన బలమైన రాజుగా, దేవుని మనిషిగా,
ఆ రోజుల్లో కనిపించాడు. అదే మాట క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇదే వాక్యాన్ని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చదివితే ఏమంటాడు అక్కడ? రాజ్యపాలన గాని, రాజుల యొక్క అధికారాలు గాని ఇతని వల్లే జరగాలి. తాళం చేతులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయట? చెప్పాలి. ఏ రాజు తాళం చేయని ఎవరి చేతిలో ఉంది? ఏ రాజుగారి పాలన ఎవరి చేతిలో ఉంది? అర్థమైన రాజులందరిలో ఎవరు ముఖ్యుడు అంటే దావీదే. దేవునికి స్తోత్రం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి. ఎవరు తాళం చెవి కలిగి? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపి అగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా. పరిశుద్ధమైన దేవునికి మహిమ కలుగును గాక. అన్ని తాళాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఏ దేశం అవనే, ఏ రాజు అవనే, ఎవరైనా ఏ పాలన అవనే ఆయనండి బలమైన కొమ్ము గలవాడు. దావీదు పాలనలో అలా ఉండేవాడు, అధికారంలో అలా ఉండేవాడు, అభిషేకంలో అలా ఉండేవాడు. అందుచేత తాళపు చేతులను ఎవరి దగ్గర ఉన్నాయి? అక్కడ దావీదును చూసాం. అదే దావీదు ఇప్పుడు ఎవరంటే మన ప్రభు అయినా ఆయన చేతిలో ఉండును గాక. ఏ విషయాల్లో బంధించేస్తారు, ఏ విషయాల్లో తెరవాలో ఆయన తెలుసును గాక. అందులోనే నేను ఈ వాక్యాన్ని మీతో ఇలా చెప్తున్నాను సార్. ఏమనంటే, దేవుడు నీ కొమ్మను హెచ్చించును గాక, దేవుడు నిన్ను నీ పిల్లలను అభిషేకించును గాక. 92వ కీర్తన 10వ వచనం, అనేక సార్లు నీ మీదను నీ పిల్లల మీదను పని చేయాలని చెప్పి నీకు విరోధంగా ఆయుధము వర్ధిల్లకుండులాగిన సర్వశక్తి కలిగిన దేవుని అరుణోదయపు కాంతి అది నీ మీదను నీ పిల్లల మీద ఉండును గాక. నువ్వు చింత లేకుండా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన బలం ఉంది, ఆయన అభిషేకం ఉంది. దేవుడి వాక్యంలో ఆయన మహిమపరచబడి ఆ వాక్యం ద్వారా మనలందరినీ దీవించాలని కోరుతూ నేను చివరిగా ఒక మాట చెప్తానమ్మా. ఎందుకైనా మంచిది, ఇంకో పాయింట్ చెప్తాను. అభిషేకం కనుక నీలో ఉంటేనంట ఎప్పుడు యేసు ప్రభు నీలో ఉన్నట్టే. అర్థమైందా? ఏది ఉండాలి మీ మీద? ఏది ఉండాలమ్మా? 1 కొరింథీ 12వ వచనం, సారీ 2వ వచనం 3వ వచనం అనుకుంటాను. ఒకసారి చదవనమ్మా. 1 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం ఒకసారి చదవనమ్మా. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువును చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. అభిషేకం ఉండును గాక, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండును గాక. అమ్మా, నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని కన్క్లూజన్ చేయాలని నాకేం ఉండదు. అంత స్పెషల్ ఉందమ్మా. ఒక విషయం నేను మీతో చెప్పాలి. ఎందుకంటే ఈ 92వ కీర్తన 10వ వచనంలో ఉన్న అభిషేకం కానీ బలం కానీ నీ మీద ఉంటే నువ్వు సామాన్యంగా ఉంటావా, అసాధారణంగా ఉంటావా? ఎలా ఉంటావమ్మా? చెప్పండి అమ్మా. ఎవరన్నా ఇప్పుడు ప్రభు ఈ బలం నీకు ఇచ్చాడమ్మా, ఆ బలం ఇచ్చాడు, తర్వాత ఈ అభిషేకం నీకు ఇచ్చాడు. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇంకా అలా చెప్తారేంటండి? ఎలా ఉంటారు? మామూలు రేంజ్ లో ఉంటే నేను ఒప్పుతాను సార్. ఎలా ఉండాలమ్మా? ఏమో 5 రేంజ్ ఏదో 10,000 చెప్తున్నా సార్. 5 రేంజ్ లో ఏమ్మా ఉన్నతమైన ఇంకా బలమైన కార్యాలు చేసేవారు. చెప్పండి. నేను కొన్ని పాయింట్లు చెప్పి ఒక 2 పాయింట్ల రెఫరెన్స్ చూపిస్తాను. నేను ఎలా ఉండాలమ్మా? గొప్పగా ఉండాలమ్మా. ఇంకెలా ఉండాలమ్మా? హెచ్చుగా. ఆవిడ అదే చెప్పింది, హెచ్చుగా ఉండాలట. ఎలాగా? ఇంకా నేనేమంటాను తెలుసా? ఎంత కూర వండినా ఏముండాలి? ఉప్పు ఉండాలి. లోకానికి నువ్వు ఎలా ఉండాలి? ఉప్పులాగా. లోకంలో నువ్వు ఎలా ఉండాలి? చీకటి ఉన్న ప్రాంతాల్లో నువ్వు ఎలా ఉండాలి? ఒక 2 పాయింట్లు చెప్తాను. ఎందుకు అని అంటే ఈ 92వ కీర్తన 10వ వచనంలో ఊరికే నిన్ను ఆయన అభిషేకించలేదు. అర్థమైందా? ఊరికే నిన్ను ఆయన ఏం చేయలేదు. అలాగే ఊరికే ఆయన నిన్ను బలవంతుడిగా
చేయలేదు. ఒక్క దావీదండి ఎంతమందితో సమానంగా తెలుసా? ఎంతమంది? ఎలాంటి వాళ్ళు? ఒక సైడ్ కూడా చెప్తున్నాడు, మా వంటి 10,000 మందితో సమానం. ఆ రోజుల్లో గొల్యాతుని చంపేసి వచ్చేటప్పుడు ఆడవాళ్ళంతా ఏమన్నారంటే, రాజుగారిని చూశాడు, సౌలుకి 1000, కానీ ఈయనైతే 10,000 మందితో సమానం. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆ రేంజ్ నీ మీద నా మీద ఉండును గాక. ఎలాగా అని అంటే నాకేం తెలియట్లే, నా ఒక్కడే తెలుసు, ఆయన బలం నీ మీద ఉంది, నీ కొమ్ము హెచ్చించబడు గాక, ఆయన అభిషేకం నీ మీద ఉంది, నువ్వు ప్రత్యేకమైన బిడ్డగా కనబడదు గాక. ఒక 2 రిఫరెన్స్ చెప్తాను సార్. ఇక దానియేలు 12:3 వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎలాగ ఆకాశ బలంగా ఉండేవాళ్ళు, ఆకాశ నక్షత్రముల వల్లే వాళ్ళు ఉదయించుదురుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మామూలుగా అనుకోకండి అయ్యా, బలంగా అనుకోండి అయ్యా, శక్తివంతంగా అనుకోండి అయ్యా. ఇంకో వచనం నేను చెప్తా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యమే. యెషయా గ్రంథం 58:14 ఏముందో తెలుసా? ఉన్నతమైన, ఎలా రాశాడు చూడండి అక్కడ, చాలా చక్కగా రాశాడు. దేశంలో నువ్వు ఎలా ఉండాలట? యెషయా గ్రంథం 58:14 నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశము యొక్క ఉన్నత స్థలము మీద నేను ఉన్నత స్థలము మీద. మీ దేవురమ్మా, రాంబాబు గారి దేవురు, ఇద్దరు ఒకే ఊరు కదా. అయ్యా రాంబాబు అయ్యారు, మీ ఏరియాలో నువ్వు ఎలా ఉండాలి? దేశం యొక్క మీ ఏరియాలో నువ్వు ఎలా ఉండాలి? ఉన్నతమైన వాడిగా, ఉన్నతమైన వాడిగా. చెప్పరేటమ్మా, మా ఓనేసి మేడి మీ ఊర్లో ఎలా ఉండాలి? అయ్యో ఊర్లో అంటే మరి హైదరాబాద్ లో మేము నాశరకంగా ఉంటాం నాకు, ఇక్కడ నువ్వు టాపుగా ఉండాలి, అక్కడ కూడా నువ్వు ఎలా ఉండాలి? టాపుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అమ్మ ఉన్నతంగా ఉంటామా అనే వాళ్ళు చెప్పండి అబ్బా. నేను మొన్న ఆదివారం ఎప్పుడో చెప్పాను, మీరు తలగా చేపెట్టుకొని ప్రభువా నన్ను మీరు అది చేయండి, తలగా చేయండి, నన్ను మీరు ఆశీర్వదించండి, నన్ను ప్రత్యేకమైన మనిషిగా చేయండి నన్ను అడిగి చెప్పించాను. అట్లాగే నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, ఏమన్నానో తెలుసా? ప్రభు నిన్ను ఉన్నతమైన చోటు నుంచుగాక, ప్రభు నిన్ను ఉన్నతమైన చోటు నుంచుగాక. ఏదో పని చేసుకున్న రోజులు గడపడం కాదు, యజమానిగా మారుదురుగాక. అనేకమైన పనులు ఇలా. ఇది లూకాసు వార్తకి రామ్మా. ఇందులో ఎలా ఉంటుంది అంటే, లూకాసు వార్త 19:17 కొన్నిటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అంటే కొంచెంలో దేవుడు నిన్ను బలా నమ్మకమైన దాసుడా, అనేకమైన పట్టణముల మీద ఏం కావాలట? అనేకమైన పట్టణాల మీద, అనేకమైన వాటి మీద స్పెషల్ పర్సన్ గా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఏమంటానంటే, అమ్మ ఉన్నతమైన చోటు ఉండడం అంటే ఎవరు నేను మర్చిపోకూడదు. ఫలానా కుటుంబం అంటే, ఫలానా వాళ్ళండి, ఫలానా వాళ్ళు. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో ఎక్కడ 3:19 అనుకుంటున్నాను, హబక్కు గ్రంథంలో, అక్కడ అవి లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, చేనులో పంట లేకపోయినా, ఏం లేకపోయినా ఆయన నన్ను ఉన్నతమైన చోటున నిలబెట్టునుగాక, వేడి కాలవలే నా కాళ్ళను చేసి ఆయన ఉన్నతమైన స్థలము మీద ఆయన నిలబెట్టునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి వాక్యంతో ప్రభు చాలా సంతోషపడిపోయాడు. మీరు నేను అందరూ ఆనందించునుగాక. ప్రభు సంతోషిస్తే ఆ సంతోషం మన మీద ఉండును గాక. ఈ దీవెనలు మీకును మీ పిల్లలకును వచ్చిన ప్రతి వారిని దర్శించును గాక. ఆమె ప్రభు ఈ వాక్యాన్ని మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా